Okay, guys, welcome back. Let's continue our session. Thanks for joining. 27 classes అయిపోయినాయి. We are into 28th. సో లాస్ట్ 2 days మాత్రం మనం కంప్లీట్గా మనం ఫోకస్ చేసింది ఏంటిదంటే బ్లౌజ్ డిజైనింగే. ఎస్టర్డే అంటే లాస్ట్ క్లాస్లో కూడా మనం బ్లౌజ్ డిజైన్ డిస్కస్ చేసాము. సో ఈరోజు కూడా కొన్ని బ్లౌజ్ డిజైన్లో కొన్ని టైప్స్ చూద్దాము. సో మీకు మ్యాక్సిమం ఐడియా వస్తుంది. ఓకే, డే 28. స్క్రీన్ కనిపిస్తుంది కదా? నా వాయిస్ వినిపిస్తుంది కదా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. నా స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది కదా స్క్రీన్? డే 28. సో బ్లౌజ్ డిజైనింగ్లో ఒకసారి లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసామో చూద్దాం. ఒకసారి జస్ట్ నేను ఫోల్డర్ ఓపెన్ చేస్తాను. మనం ఈఎంబి ఫైల్స్ అవన్నీ డిస్కస్ చేసాము. కొన్ని మీరు పంచింగ్ చేశారు. ఈ రామ్ అనేది మీరు పంచింగ్ చేసి ఇచ్చిందే. కస్టమర్ జస్ట్ ఇలా 2 లైన్స్లో కావాలన్నారు. నేను జస్ట్ సైజు కొంచెం స్టిచ్ యాంగిల్ మేనేజ్ చేసి ఇచ్చాను. ఓకే, ఈ తెలుగు లెటర్స్ ఆటో డిస్టైజేషన్లో చేసినవి. ఓకే, అండ్ ఎస్టర్డే క్లాస్లో మనం డిస్కస్ చేసినవి ఇవి. మనం నెక్ లైన్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, దానికి ఆఫ్సెట్స్ ఎలా యాడ్ చేయాలి, మోటివ్ ఫిల్లింగ్, అలానే సాటిన్లోనే డిఫరెంట్ సాటిన్లో కూడా విత్ చేంజ్ చేసుకోవటం, అలానే మనకి అవుట్లైన్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా. స్టెమ్ స్టిచ్, అలానే బ్యాక్ స్టిచ్, ఇలా చాలా ఉన్నాయి. మీకు నచ్చినవి యూజ్ చేసుకోవచ్చు. మనం లాస్ట్ క్లాస్లో మెయిన్ ఫోకస్ ఏంటంటే ఒక బుటీ తీసుకొని ఆ బుటీతో మనం బ్లౌజ్ డిజైన్ ఎలా చేయాలో చెప్పాం. ఈ చిన్న బుటీ తీసుకొని జస్ట్ మనం ఈ బ్లౌజ్ డిజైన్ అనేది రెడీ చేసేసాం. ఓకేనా? సో ఇది నెక్ లైన్ ఎలా డ్రా చేసుకోవాలి, లైన్స్ ఒకసారి హాఫ్ నెక్ ఉంటే అంటే యూ నెక్ అనుకోండి, ఒక లెఫ్ట్ సైడ్ ఒక నెక్ రెడీ చేసుకొని, అంటే ఏ నెక్ అయినా అంతే, యూ నెక్ అయినా, వీ నెక్ అయినా, పాట్ నెక్ అయినా, ఏదైనా సరే ఒక లెఫ్ట్ సైడ్ పార్ట్ రెడీ చేసుకొని దాన్ని మనం డూప్లికేట్ చేసి రైట్ సైడ్ మిర్రర్ ఇమేజ్ చేసుకొని జాయిన్ చేస్తే ఫుల్ నెక్ వచ్చేస్తుంది. ఆ లెఫ్ట్ పార్ట్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకోవచ్చు, హ్యాండ్స్ రెడీ చేసుకోవచ్చు. మళ్ళీ ఆల్ ఓవర్ అవన్నీ బుటీస్ జస్ట్ అడ్జస్ట్మెంటే. అవి కూడా మళ్ళీ మీరు డిఫరెంట్ కలర్స్ ఆల్టర్నేటివ్ అలా పెట్టుకోవచ్చు అనమాట. అది మీకు మీ క్రియేటివిటీ అది. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మనం ఏం చేసామంటే ఇది ఒకసారి నేను ఈఎంబి ఫైల్స్ ఉన్నాయని చూస్తాను. ఈఎంబి ఫైల్స్ సేవ్ చేసుకోండి ఎప్పుడైనా సరే. ఈఎంబి ఫైల్స్ సేవ్ చేసుకుంటే మనకి ఏంటంటే టైం సేవ్ అవుతుంది. దాన్ని ఎడిట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట ఈఎంబి ఫైల్. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఈఎంబి ఫైల్ ఉందనుకోండి, ఆ ఫైల్ మనం ఎడిట్ చేసుకోవచ్చు, ఈజీ అయిపోతుంది. ఇంకా ఒకసారి ఈ డీజీటీ ఫైల్స్ అన్ని డిలీట్ చేస్తాను. ఫోల్డర్లో పెట్టి ఉంటాను, ఒకసారి చూడాలి అది. blouse1.emb blouse1.emb ఫైల్ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో మనం క్లాస్లో డిస్కస్ చేసినవి ఇవన్నీ డిఎస్టీ ఫైల్స్. ఓకే, ఇవేమో ఈఎంబి ఫైల్స్ కదా. నేను ఇది ఓపెన్ చేసుకుంటున్నాను. ఇది ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే బోట్ నెక్ రెడీ చేద్దాం. ఇప్పుడు ఇదే డిజైన్ మనం బోట్ నెక్లో ఎలా చేయాలి, చాలామంది డౌట్స్ అడుగుతారు. అంటే కామన్ రిక్వైర్మెంట్ ఏంటంటే మన దగ్గర ఉన్న డిజైన్స్ మ్యాక్సిమం కస్టమర్స్కి ఒక్కోసారి సెట్ అవ్వవు. ఓకే, కొంతమంది డిజైన్ ఆల్టరేషన్ అడుగుతారు, కొంతమంది బోట్ నెక్ ఉంది నాకు యూ నెక్ కావాలంటారు, యూ నెక్ ఉంటేనేమో బోట్ నెక్ కావాలంటారు, లేదంటే వీ నెక్ అడుగుతారు, లేదంటే పాట్ నెక్ అడుగుతారు, లేదంటే ఇదే కట్ వర్క్లో కావాలంటారు, లేదంటే ఈ బుటీ ప్లేస్లో వేరేది కావాలంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే రీక్రియేట్ చేయాలంటే డిజైన్ని రీక్రియేట్ చేయాల్సిందే. డైరెక్ట్ ఇది మనకి బోట్ నెక్లో అవ్వాలంటే అవ్వదు, ఆప్షనే లేదు. కొంతమంది ఏమనుకుంటారంటే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి కన్వర్ట్ టు ద బోట్ నెక్ అనే ఆప్షన్ ఉంటుందని అడుగుతారు. అలా ఉండదండి, ఎందుకంటే అది షేప్ అనేది మనకి అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి మనం డ్రా చేసుకోవాలి. ఓకేనా? సో డైరెక్ట్ కన్వర్షన్ అనేది అంటే బోట్ నెక్ నుంచి నెక్ కానీ యూ నెక్ నుంచి బోట్ నెక్ ఏదైనా అదర్ షేప్కి అయితే డైరెక్ట్ ఆప్షన్ లేదు. మీరు మాన్యువల్గా
రీడిజైన్ చేసుకోవాలి, లేదంటే ఎడిట్లోకి వెళ్ళి రీషేప్లోకి వెళ్ళి పాయింట్స్ అనేవి అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిందే. ఓకేనా, అది తప్పదు. ఇంకా ఎవరన్నా డిజైన్ ఆల్టరేషన్స్ అడిగారు అనుకోండి, బోట్ నెక్ నుంచి యూనిక్ బోట్ నెక్ లేదంటే కట్ వర్క్ ఏదైనా సరే మీరు రీడిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే బోట్ నెక్ ఏదైనా బ్లౌజ్ ఏంటంటే మనం లైన్స్ రెడీ చేసుకుంటాం. లైన్స్ ఇవి అంటే ఈ బోర్డర్ లైన్స్ ఉంటాయి కదా, యూనెక్ కానీ వీనెక్ ఏదైతే లైన్స్ రెడీ చేసుకుంటే మనకి డిజైన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు. ఎందుకంటే జస్ట్ బుటీస్ మనం ఆ లైన్స్కి సెట్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇదే డిజైన్ని రెప్లికేట్ చేయడానికి అంటే బోట్ నెక్లో కావాలనుకోండి, ఫస్ట్ బోట్ నెక్ మెజర్మెంట్స్ మనం తెలియాలి. బోట్ నెక్కి మనకి అబ్జర్వ్ చేస్తే బోట్ నెక్కి హైట్ తక్కువ ఉంటుంది, విత్ ఎక్కువ ఉంటుంది. అబ్జర్వ్ చేశారు అంటే మీరు రెగ్యులర్ వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. ఓకే, అంటే మనం కామన్గా తీసుకుంటాము బోట్ నెక్ ఏంటంటే 5 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు, విత్ 8-9 ఇంచెస్ 10 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. అది కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి. ఇప్పుడు స్పెసిఫిక్గా ఎవరికైనా ఒక కస్టమర్కి మీరు చేస్తున్నారు అనుకోండి, మీరు ఆ కస్టమర్ యొక్క మెజర్మెంట్స్ తీసుకొని మార్కింగ్ చేసుకొని దాన్ని బట్టి డిజైన్ అనేది రెడీ చేస్తారు కదా. ఓకేనా, లేదు అనుకుంటే మనం జనరల్గా 5 నుంచి 6 పెడతాము, విత్ ఇంకా 8-9-10 వరకు పెట్టుకోవచ్చు. మీకు జస్ట్ ఐడియా కోసం నేను ఒకటి బోట్ నెక్ అనేది డిజైన్స్ కేటగిరీస్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తాను, దాన్ని బేస్ చేసుకొని మనం చూడవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బోట్ నెక్స్ కదా. బోట్ నెక్స్లో మెయిన్ ఏంటంటే నెక్ లైన్. ఓకే, ఇప్పుడు ఇది ఒక షేప్లో ఉంది, రెండు ఒక షేప్ అంటే బోట్ నెక్. ఇది ఒకటి చూడండి, ఇదేంటిదంటే పెయింట్ ప్లస్ యాప్లిక్ ప్లస్ ఎంబ్రాయిడరీ. ఇది పంచింగ్ ఆల్రెడీ చేయొచ్చు. ఈ ఫ్లవర్ నేను పంచింగ్ చేశాను, మీకు గుర్తుందో లేదో. ఓకేనా, ఈ బుటీ కూడా మన క్లాస్లో మనం పంచింగ్ చేసిందే. ఓకే, దీనికి విత్ ఫిల్లింగ్ అంటే థ్రెడ్ ఫిల్లింగ్ ఇవ్వచ్చు, లేదంటే ఎంటీ ఇచ్చేస్తే దాని ప్లేస్లో యాప్లిక్ క్లాత్ వస్తుంది, లేదంటే మీరు పెయింట్ ప్లస్ ఎంబ్రాయిడరీ చేయొచ్చు. ఇప్పుడు మనకి మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇది బోట్ నెక్. బోట్ నెక్ కొన్ని సర్కిల్గా ఉంటాయి, కొన్ని కొంచెం ఇదేంటంటే కొంచెం మనకి బాక్స్ టైప్లో ఉంది కదా. సో ఇక్కడ ఈ బ్రాడ్ ఎంత, ఈ విత్ ఎంత అనేది చూసుకోవాలన్నమాట. ఓకే, దీనికి బోట్ నెక్కి డీప్ అనేది తక్కువ ఉంటుంది, బ్రాడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది యూ నెక్తో కంపేర్ చేస్తే. ఓకే, తర్వాత ఈ కింద ఆల్ ఓవర్ బుటీస్ పెట్టుకోవచ్చు, లేదంటే పెద్ద బుటీ, లేదంటే ఫ్లవర్ బంచ్, పికాక్స్, యానిమల్స్, ఇంకా దేవుడి కూడా పెట్టుకోవచ్చు, అమ్మవారి ఫోటో కానీ వెంకటేశ్వర స్వామి నామాలు ఇలా. అది ఇంకా నెక్స్ట్ లెవెల్ క్రియేటివిటీ. ఓకేనా, సో ఇది ఏదైనా సరే ఈ లైన్స్ డ్రా చేసుకొని మనం ఇలా చేసేసుకోవచ్చు. ఈ డిజైన్ మీరు ఈజీగా క్రియేట్ చేయొచ్చు, ఎందుకంటే మీకు పంచింగ్ వచ్చు కాబట్టి. ఓకే, పంచింగ్ వచ్చు, ఈ నెక్ లైన్ ఎలా డ్రా చేసుకోవాలో తెలిస్తే ఐడియా వచ్చేసినట్టే కదా. దీంట్లో మీకు తెలియని టాపిక్ ఏమన్నా ఉంటే అడగండి, ఈ డిజైన్ ఎలా రెడీ చేయాలంటే అడగండి. ఎందుకంటే ఇది మొత్తం పంచింగే, మనం లోగోస్ ఎలా పంచింగ్ చేస్తాం ఇవి కూడా అంతే, ఫ్లవర్స్ పంచింగ్ చేసుకోవటం, ఇవన్నీ లైన్స్, ఫ్లవర్ ఎఫెక్ట్. ఇక్కడ మీరు మాన్యువల్ స్టిచ్ ఇచ్చుకోవచ్చు, లేదంటే సింపుల్ రన్ స్టిచ్ ఇచ్చుకోవచ్చు, త్రిబుల్ రన్ అలా ఇచ్చుకోవచ్చు. జస్ట్ మీరు పంచింగ్ చేయటం ఇది. ఓకేనా, ఇది చాలా ఈజీ. కాకపోతే మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మనం డ్రా చేయాల్సింది బోట్ నెక్ ఒక లైన్ రెఫరెన్స్ డ్రా చేసుకున్నాం అనుకోండి అయిపోతుంది. ఇంకా దాంట్లో ఇంకా మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఇది చూసుకోండి, ఇది కట్ వర్క్. కట్ వర్క్ అంటే ఏం లేదు, ఇక్కడ ఈ సైడ్స్ మనం సాటిన్ కాలం ఇచ్చామనుకోండి, అది కొంచెం థిక్గా ఉంటుంది. వర్క్ చేశాక అగరబత్తి ఉంటుంది కదా, అగరబత్తి కానీ షోల్డరింగ్ డివైస్తో మనం కట్ చేసుకుంటే ఇది కట్ వర్క్ వస్తుంది. ఇది మిషన్లో కట్ వర్క్ అవ్వదండి, మిషన్ కట్ చేయదు ఇంత. ఓకేనా, బోరింగ్ నీడిల్ ఉంటుంది కానీ అది మహా అయితే ఒక 5 mm 7 mm వరకు కట్ చేస్తుంది, కానీ ఇంత పెద్దగా కట్ చేయదు. మనం ఏం చేయాలంటే ఇలా గ్యాప్ ఇచ్చేసి మనం స్టిచ్ చేయాలని, అంటే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేలాగా ఈ బోర్డర్స్ మనం స్ట్రాంగ్గా సాలిడ్ లైన్స్ ఇవ్వాలన్నమాట. అప్పుడు తర్వాత అగరబత్తి కానీ షోల్డరింగ్ డివైజెస్ ఉంటాయి కదా, వాటితో మనం క్లాత్ కట్ చేస్తే గ్యాప్ అనేది వస్తుంది. ఆ గ్యాప్లో మనకి కట్ వర్క్ అనిపిస్తుంది, లేదంటే ఆ గ్యాప్లోనే మనం నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది చూస్తే మీరు దీనికి ఇది చూడండి, ఇది కొంచెం బోట్ లాగా ఉంది, అంటే ఇది సర్కిల్. ఇది ఈజీగా డ్రా చేసుకోవచ్చు, ఈ లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు సపోజ్ ఇది రిఫరెన్స్ తీసుకొని చేద్దాము, D7974. ఇప్పుడు ఏదన్నా డిజైన్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలండి, నేను ప్రతిసారి ఏ డిజైన్ ఏం చేసేటప్పుడు మళ్ళీ బేసిక్స్ నుంచి వెళ్తున్నాను. ఓకే, ప్రతి పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ మీరు ప్రీవియస్ క్లాస్ ఏదన్నా మిస్ అయినా కానీ జనరల్గా మనం ఏదైనా కొత్త డిజైన్ చేసేటప్పుడు అన్నీ కవర్ అవుతూ ఉంటాయి. సో ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ డిజైన్కి వెళ్ళాలి. ఇక్కడ
మన డిజైన్ నెంబర్ ఎంత అండి? D7974. ఓకే. సో అది ఓపెన్ చేస్తున్నాను. D7974. ఇక్కడ మనకి సపోజ్ నాకు ఈ నెక్ తెలియాలి. ఎప్పుడైనా సరే మీకు అండర్‌స్టాండింగ్ ఏదైనా అర్థం అవ్వాలంటే ఉన్న డిజైన్ ఓపెన్ చేసుకున్నా మీకు ఐడియా వచ్చేస్తది. ఓకే. ఇప్పుడు ఇది చూసుకోండి. దీని మెజర్‌మెంట్ చూసుకోండి. అసలు మీకు కస్టమర్ రిక్వైర్మెంట్ ఇవ్వలేదు. మీకు ఎగ్జాక్ట్‌గా ఎంతో తెలీదనుకుంటే మీ దగ్గర రెడీమేడ్ కొన్ని డిజైన్స్ ఉంటాయి గదా! అవి ఓపెన్ చేసుకొని ఒకసారి చూడండి. ఇక్కడ ఎమ్ ప్రెస్ చేస్తే ఏంటంటే, ఎమ్ ప్రెస్ చేస్తే నాకు మెజర్‌మెంట్ స్కేల్ వస్తది. ఫస్ట్ స్టార్ట్ పాయింట్ నుంచి మీకు ఎక్కడి వరకు కావాలో అక్కడ తీసుకెళ్తే వస్తది. ఇది డీప్ చూడండి. డీప్ కాదు బ్రాడ్ అంటాం గదా! ఇది 9.3 ఉంది. అంటే మినిమమ్ 9 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కొంచెం కిందకి అంటాను లైన్ దగ్గరికి. ఎందుకంటే నేను జస్ట్ మెజర్‌మెంట్ కోసం ఈ 2 దీన్ని టచ్ అయ్యేలాగా ఇప్పుడు మళ్ళీ ఎమ్ ప్రెస్ చేస్తా. ఎమ్ అంటే మెజర్‌మెంట్ స్కేలు. ఇక్కడ నుంచి ఇక్కడికొస్తాను. ఇప్పుడు ఎంతుంది? 3.4 ఉంది. అంటే 3.5 నుంచి మినిమమ్ పెట్టుకోవచ్చు. సో 3.5/9, 9.5 అని పెట్టుకోవచ్చు మనం. సో మనకు ఆల్రెడీ మెజర్‌మెంట్‌కి మనకి ఈ ఆప్షన్ ఏంటంటే రెక్టాంగిల్ డ్రా చేసుకోండి మీరు. రెక్టాంగిల్ తీసుకొని నేను ఇప్పుడు చూడండి మీరు డైరెక్ట్ దీని రిఫరెన్స్ తీసుకొని మీరు పంచింగ్ చేస్తే ఈజీ. నేను అలా చెప్పట్లేదు మీకు. ఎందుకంటే అంటే ఒక్కోసారి మెజర్‌మెంట్ డిఫరెంట్ ఉంటది. ఇప్పుడు 4 ఇంచ్ ఉండొచ్చు. ఇప్పుడు డీప్ అనేది 4 ఉండొచ్చు. ఇది బ్రాడ్ ఏమో 6, 7, 8 ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ దానికి రిఫరెన్స్ కోసం చూడరు గదా! అందుకనే అన్ని రిఫరెన్స్‌లు మీ దగ్గర ఉండవు. ఇప్పుడు ఇలా ఉందనుకోండి దీన్ని బేస్ చేసుకొని నేను ఈజీగా పంచింగ్ చేసేస్తా. పంచింగ్ చేసేస్తే నాకేమైపోద్ది ఆ నెక్ లైన్ వచ్చేస్తది. దీన్ని కాలమ్ సీలో కన్వర్ట్ చేసుకుంటే నెక్ లైన్ వచ్చేసింది చూడండి. దీన్ని కొంచెం విడ్త్ అనేది మేనేజ్ చేసుకుంటే నాకు ఎక్స్‌టీజ్ అదే వచ్చేస్తది. ఓకేనా? మీకు డిజైనింగ్ వచ్చనుకోండి, ఉన్నదాన్ని ఎడిట్ చేసే బదులు కొత్త డిజైన్ రెడీ చేసుకోవచ్చు. అది అన్నమాట. ఇప్పుడు నేనిలా చేయకుండా నేనేం చేస్తున్నానంటే, స్క్రాచ్ నుంచి చేయాలి. ఫస్ట్ నుంచి నేను ఈ షేప్‌ని ఎలా డ్రా చేయాలో చెప్తున్నాను. రిఫరెన్స్‌ని బేస్ చేసుకొని మీరు లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ ఇచ్చేస్తే ఇది వచ్చేసింది. నేను అలా కాకుండా రెక్టాంగిల్‌కెళ్ళి ఇక్కడ వెక్టర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. వెక్టర్‌లో జస్ట్ మీరు ఒక వెక్టర్ అనేది డ్రా చేసుకోండి. ఇది ఎందుకంటే స్టిచెస్ జనరేట్ అవ్వవు. ఇది సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ బ్రాడ్ ఎంత కావాలి, డీప్ ఎంత కావాలో చూసుకోండి. ప్రొపోర్షనల్ స్కేల్ లాక్ చేసుకుంటే మీరు ఫిక్స్డ్ విడ్త్, ఫిక్స్డ్ హైట్ పెట్టుకోవచ్చు. సో సపోజ్ నాకు బ్రాడ్ అనేది 9 కావాలి. హైట్ అనేది 3.5 కావాలి. ఓకే. ఇప్పుడు చేంజ్ అవుతుంది కాబట్టి హైట్, విడ్త్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి నేను ప్రొపోర్షనల్ స్కేలింగ్ లాక్ చేసేసి ఇప్పుడు విడ్త్ అనేది పెంచుకుంటాను. విడ్త్ అనేది 9 ఇంచెస్ పెట్టా. హైట్ అనేది 3.5 పెట్టా. ఓకే. ఇప్పుడు దీంట్లో నేను డ్రా చేసుకుంటాను. నేనేం చేస్తాను మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఒక ట్రిక్. మీరు లెఫ్ట్, రైట్ సేమ్ ఉంటది గదా! అంటే మీరు ఒక లెఫ్ట్ పార్ట్ రెడీ చేసుకుంటే దాన్ని డూప్లికేట్ చేసుకొని రైట్ పార్ట్ చేసుకోవచ్చు కాబట్టి మొత్తం మీరు పంచింగ్ చేయనవసరంలా. ఈ దీని వరకు పెట్టుకోండి. అందుకే నేనేం చేస్తా డూప్లికేట్ చేసి ఓకే. దీని సైజు 9లో హాఫ్ ఎంత ఉంటది? విడ్త్ మారుస్తాను. 4.5 ఉంది. ఇప్పుడు ఈ 2 సెలెక్ట్ చేసి అలైన్ లెఫ్ట్ అంటాను. ఈ 2 సెలెక్ట్ చేసి ఇక్కడ అరేంజ్ టూల్స్‌లో అలైన్ లెఫ్ట్ అంటాను. ఇప్పుడు నేను ఎందుకు చేశానంటే ఇది నాకు కరెక్ట్‌గా ఇది సెంటర్ పాయింట్ అని తెలిసింది. అప్పుడు నేను ఇంతవరకు లెఫ్ట్ రెడీ చేసుకొని దాన్ని డూప్లికేట్ చేస్తే నాకు రైట్ వచ్చేస్తది. ఓకేనా? సో యూ నెక్ అయినా అంతే. యూ నెక్‌కి ఏంటంటే డీప్ ఎక్కువ ఉంటది. ఈ బోట్ నెక్‌కి డీప్ తక్కువ ఉంటది. ఓకే. యూ నెక్‌కి డీప్ ఎక్కువ ఉంటది. బోట్ నెక్‌కి డీప్ తక్కువ ఉంటది. ఓకేనా? ఇప్పుడు యూ నెక్‌కి అయితే ఇక్కడ బ్రాడ్ తక్కువ ఉంటది. ఈ బోట్ నెక్ అయితే డ్రాప్ ఎక్కువ ఉంటది. అదే సారీ దీన్నేమంటాం బ్రాడ్ ఎక్కువ ఉంటది. అంటే విడ్త్, హైట్. సో ఇప్పుడు రన్ స్టిచ్ తీసుకొని నేను పంచింగ్ చేస్తున్నా. సపోజ్ ఇక్కడ జస్ట్ మీకు అప్రాక్సిమేట్‌గా చేసుకోవచ్చు. క్లిక్, రైట్ క్లిక్, ఓకే. రైట్ క్లిక్, ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఇస్తున్నాను. కొంచెం జాయింట్ పడాలి కాబట్టి మళ్ళీ దానికి లెఫ్ట్ క్లిక్ ఇచ్చా. మీకు నేను ఏ క్లిక్ ఇచ్చానో తెలియాలంటే హెచ్‌లోకెళ్తే ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ క్లిక్ ఇచ్చా. కర్వ్ కావాలి కాబట్టి రైట్ క్లిక్, కర్వ్ కావాలి కాబట్టి రైట్ క్లిక్, మళ్ళీ రైట్ క్లిక్, ఇక్కడ లెఫ్ట్ ఇచ్చాను. ఎందుకంటే నేను మిర్రర్ ఇమేజ్ చేసినప్పుడు జాయిన్ చేస్తే నాకు ఎగ్జాక్ట్‌గా జాయింట్ అవ్వాలి. ఇన్ కేస్ మీరు ఏమైనా మిస్టేక్ చేశారనుకోండి, కొంచెం మీకు అంత కర్వ్ షేప్ కరెక్ట్‌గా రాలేదనుకుంటే రీషేప్‌లో మేనేజ్ చేసుకోండి ఇలా. నో ప్రాబ్లమ్. ఓకే. ఇది అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని డూప్లికేట్ చేసుకొని ఇప్పుడు సాటిన్ కాలమ్‌లోకి మారుస్తాను. మార్చి కలర్ మార్చుకుంటాను. కలర్ మార్చుకొని దీనికి ఏం చేస్తానంటే విడ్త్ అనేది మేనేజ్ చేసుకుంటారు మీరు. 4 ఎంఎం, 5 ఎంఎం అలా మీ ఇష్టం. ఓకే.
ఇలా పెట్టుకుందాం. కావాలంటే కొంచెం సైజ్ పెంచుకొని ఇక్కడైనా మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ నాకు వచ్చేసింది. లెఫ్ట్ రెడీ అయిపోతే రైట్ ఈజీ కదా! ఇప్పుడు మీరేం చేయొచ్చంటే కలర్ ఆబ్జెక్ట్ లిస్ట్‌లోకెళ్ళి కలర్ ఆబ్జెక్ట్ లిస్ట్‌లో మీకు ఈ గ్రాఫిక్స్ ఈ వెక్టర్స్ వద్దనుకోండి. రైట్ క్లిక్ ఇచ్చి ఐడ్ కొట్టి ఐడ్ క్లిక్ చేస్తే అవి కనిపించవు ఇంకా. ఇప్పుడు ఈ 2 గ్రూప్ చేసేస్తా. కంట్రోల్+G ఎందుకంటే ఒకటి రన్ స్టిచ్, ఒకటేమో సాటిన్ కాలమ్ సి అనమాట. ఇప్పుడు నేను దీన్ని మిర్రర్ కాపీ హారిజాంటల్ అంటే నాకు ఇది వచ్చేసింది చూడండి. నాకు ఏది రెడీ అయిపోయింది? బోట్ నెక్ రెడీ అయిపోయింది. అంటే నెక్ లైన్ రెడీ అయిపోయింది. దీని చుట్టూ నేను బుట్టీస్ పెట్టుకుంటే అయిపోద్ది. లేదంటే ఇక్కడ ఏదైనా ఫ్లవర్ బంచ్ పెట్టుకుంటే అయిపోద్ది. మీరు ఇది రెడీ చేసుకోవటమే. ఒకసారి మీకు డిజైన్‌లో ఏదైతే కావాలో అది రెడీ చేసుకొని నెక్ లైన్స్ డ్రా చేసుకొని యూజ్ చేసుకోవటమే. ఇంకా మీకు బెనిఫిట్ ఏంటంటే ఉన్న నెక్ లైన్స్‌ని వాడుకోవచ్చు. మీరు ప్రతిసారి నేను ఇప్పుడు ఎలా డ్రా చేశానో అలా డ్రా చేసి రెడీ చేసుకోని అవసరం లేదు. ఒకసారి మీరు రెడీ చేసుకొని దాన్ని ఈఎంబీ ఫైల్‌లో సేవ్ చేసుకున్నారనుకోండి. తర్వాత నెక్స్ట్ టైమ్ ఓపెన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఏమైనా కొంచెం సైజ్ అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోవచ్చు. పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. లేదంటే డీఎస్‌టీ ఫైలే ఉందనుకోండి. ఉన్న ఫైల్‌నే తీసుకొని ఓపెన్ చేసుకోండి. దాని మీద పంచింగ్ చేసుకోండి. సైజ్ అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. లేదా దాన్నే యూజ్ చేసుకోండి. ఓకేనా? మీరు బ్లౌజ్ డిజైన్‌లో చాలామంది ఎందుకు త్వరగా డిజైన్ రెడీ చేస్తారంటే ఉన్న డిజైన్స్‌నే వాళ్ళు రీయూజ్ చేసుకుంటారు. మళ్ళీ ఉపయోగించుకుంటారు. ప్రతిసారి యూ నెక్ డ్రా చేయనవసరం లేదు. ప్రతిసారి వీ నెక్ డ్రా చేయనవసరం లేదు. ప్రతిసారి బోట్ నెక్ డ్రా చేయనవసరం లేదు. అసలు మీకు ఈ డ్రాయింగ్ తెలియపోయినా గానీ మీరు ఏదన్నా ఒక ఉన్న డిజైన్‌ని తీసుకొని దీని చుట్టూ బుట్టీస్ పెట్టేసారనుకోండి అది కొత్త డిజైన్ వచ్చేస్తది. నేనేం చేస్తున్నానంటే ఉన్న డిజైన్‌ని మీకు ఎలా డ్రా చేయాలో చెప్తున్నాను. ఓకేనా? ఫ్యూచర్‌లో మీకు ఇన్ కేస్ ఈ షేప్ కాదు వేరే షేప్ కావాలన్నా మీరు డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఆ బుట్టీ తీసుకొని దీని చుట్టూ పెట్టేస్తే అయిపోద్ది. బుట్టీ తీసుకొని మీకు మాన్యువల్‌గా పెట్టుకోవచ్చు. లేదంటే మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి గదా! మాన్యువల్‌గా 1 బై 1 పెట్టుకోవచ్చు. దాన్ని మోటిఫ్‌లా కన్వర్ట్ చేసుకొని మోటిఫ్ లైన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆఫ్‌సెట్ యాడ్ చేసుకోవచ్చు. ఇయన్నీ చేసుకోవచ్చు. సపోజ్ ఇదుంది బుట్టీ. ఇది తీసుకొని కంట్రోల్-A, కంట్రోల్-C ఇక్కడ కంట్రోల్-V అంటాను. కంట్రోల్-V, కంట్రోల్-G అంటే గ్రూప్ అయిపోద్ది. మొత్తం ఒక ఆబ్జెక్ట్‌లా జరిగిపోద్ది. ఇప్పుడు ఎప్పుడైనా సరే లెఫ్ట్ సైడ్ రెడీ చేసుకొని తర్వాత చూసుకుందాం. సో, ఇది సెంటర్ పాయింట్ కావాలనుకోండి. దానికన్నా ముందు సపోజ్ ఇది నాకెలా వస్తదండి ఇది చూసారా? ఇది ఆఫ్‌సెట్ అన్నమాట. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆఫ్‌సెట్ ఎలా వస్తది? దీని మీద క్లిక్ చేసి ఇది ఓపెన్ షేప్ ఉంది కాబట్టి ఇక్కడ ఓపెన్ షేప్ ఆఫ్‌సెట్స్‌కెళ్ళి ఇక్కడ మీకు కావాల్సిన ఆఫ్‌సెట్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక 4 ఎంఎంలో ఒక ఆఫ్‌సెట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. నాకు మోటిఫ్ కావాలి. మోటిఫ్‌లోకెళ్ళాలి. ఓకే. ఇది సైడ్ 1 సైడ్ 2 చూసుకోండి. ఓకే. ఇది బోట్ నెక్ రౌండెడ్ కార్నర్స్‌లో కావాలి కాబట్టి రౌండెడ్ కార్నర్ సెలెక్ట్ చేసా. ఓకే అయిపోయింది. ఇప్పుడు ఇదొచ్చేసింది. కాకపోతే నాకు ఈ మోటిఫ్ అనేది ఇలాగ రాకూడదు. నాకు సర్కిల్స్ రావాలి కాబట్టి నేను క్యాండిల్ విక్కింగ్‌లో ఇది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. కొంచెం చిన్నవి కావాలంటే నాట్ 3 ఎంఎం కూడా ఉంది. ఇది రైట్ సైడ్ క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు నేను దానికి ఏం చేస్తానంటే కలర్ మారుస్తాను. ఇది వచ్చేసింది చూడండి. ఇది రెడీ అయిపోయింది. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మీరు వేరే కలర్ ఇస్తానన్నా ఇవ్వండి. నార్మల్ గ్రీన్ అయినా ఇవ్వచ్చు. ఇంకా మీరు దీనికి సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నాట్ 3 ఎంఎమ్మా, 4 ఎంఎమ్మా మీ ఇష్టం. ఇంకా మీకు సైజ్ అనేది కొంచెం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. స్పేసింగ్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఓకే. అది అడ్జస్ట్‌మెంట్ మనం చేసుకోవచ్చు. ఎడిట్‌లోకెళ్ళి కూడా మీరు రీషేప్‌లోకెళ్ళి ఇక్కడ ఏమన్నా పాయింట్స్ కొంచెం పైకి కిందకి జరుపుకోవాలంటే జరుపుకోవచ్చు. అది నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఇది మరీ విడ్త్ ఎక్కువ అనిపిస్తుంది నాకు. దీని మీద రైట్ క్లిక్ డబుల్ క్లిక్ చేస్తే మనకి స్పెషల్ ఆప్షన్ వస్తది. ఓన్లీ ఇది సెలెక్ట్ చేయాలి. రైట్ క్లిక్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ఫిల్ స్పెషల్ ఆప్షన్ అన్‌గ్రూప్ చేద్దాం. ఓకే. స్పెషల్‌లోకెళ్తే ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ విడ్త్ అనేది కొంచెం తగ్గియాలనుకుంటున్నా. ఇది మరీ ఎక్కువ అనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే నాకు విడ్త్ అనేది తగ్గుతది. 4 ఎంఎం ఇద్దాం. ఓకే. ఓకే. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంది. ఇప్పుడు నేను దీన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి చేయట్లేదు. ఇప్పుడేంటంటే బుట్టీస్ పెడతాను. ఈ బుట్టీ సపోజ్ సెంటర్ బుట్టీ ఇలా పెట్టుకుంటా. ఎందుకంటే నేను ఇది సెంటర్‌లో కావాలనుకుంటున్నాను. ఓకే. ఇది పెట్టుకుంటాను. దీనికి ఒక డిఫరెంట్ కలర్ ఇచ్చి ఎప్పుడైనా కింద నుంచి పైకెళ్లారనుకోండి ఇక్కడ ఏదన్నా మనకి అడ్జస్ట్‌మెంట్ కావాలన్నా మార్చుకోవచ్చు.
ఇక్కడ మనకి యారో అది మిర్రర్ మధ్యలో ఇది యారో ఆప్షన్ పనిచేయదు. ఎందుకంటే ఇది క్రాస్‌గా ఉంది కాబట్టి పనిచేయదు. మీరు మోటిఫ్ క్రియేట్ చేసుకొని మోటిఫ్ వాడుకోవచ్చు. కాకపోతే ఇంత పెద్ద సైజ్‌కి మోటిఫ్ అవసరం లేదు. మీరు మాన్యువల్‌గా పెట్టుకోవచ్చు. ఇంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే. కొంచెం స్పేస్ అనేది చూసుకొని పెట్టుకోండి. నేను ర్యాండమ్‌గా పెడుతున్నాను. ఓకే. ఇన్ కేస్ ఇది ఏమన్నా ఎక్కువైందనుకోండి కట్ చేసుకోండి. ఏం అవ్వదు. ఆ! ఓకే. ఇప్పుడు ఇది డైరెక్షన్ కూడా మీకు కావాలంటే మార్చుకోవచ్చు. ఇక్కడ డైరెక్షన్ ఇలా మార్చుకోవచ్చు. అంటే మీరు ఒకటేంటంటే ఫ్లవర్ బుట్టీస్ అనుకోండి డైరెక్షన్‌లో మారుతాయి. ఇది సర్కిల్ టైప్‌లో ఉంది కాబట్టి ఏ డైరెక్షన్ అయినా ఓకే. ఓకే. ఇప్పుడు ఇవి డిఫరెంట్ కలర్ కావాలనుకోండి డిఫరెంట్ కలర్ పెట్టుకోండి. ఇప్పుడు మొత్తం సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి ఇది డీసెలెక్ట్ చేస్తా. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే మిర్రర్ కాపీ హారిజాంటల్ అంటాను. ఎంటర్ ప్రెస్ చేస్తా. అయిపోయింది. బోట్‌నిక్ ఫటాఫట్ అయిపోయింది చూడండి. సో కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ ఎన్, కంట్రోల్ వి. ఇప్పుడు ఏం చేస్తానంటే అరేంజ్ సీక్వెన్స్ బై కలర్ చేస్తాను. అప్లై క్లోజెస్ట్ జాయిన్ చేస్తాను. అరేంజ్ సీక్వెన్స్ బై కలర్. సో కలర్ వైస్ కొడుతది. మీకు నేను ఆల్రెడీ లాస్ట్ టైమ్ చెప్పాను. స్టార్ట్ పాయింట్, ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ ఆర్డర్‌లో పెట్టుకుంటే మనకు వర్క్ జరుగుతది. సో నాకు ఇది ఆర్డర్‌లో జరగాలి కాబట్టి ఇక్కడ నుంచి కట్ పేస్ట్ చేసుకుంటా. కంట్రోల్ ఎక్స్‌వి, కంట్రోల్ ఎక్స్‌వి, కంట్రోల్ ఎక్స్‌వి, కంట్రోల్ ఎక్స్‌వి. కలర్ వైస్ కాబట్టి కంట్రోల్ ఎక్స్‌వి, కంట్రోల్ ఎక్స్‌వి, కంట్రోల్ ఎక్స్‌వి, కంట్రోల్ ఎక్స్‌వి ఇలా పెట్టుకొని మీరు రన్ చేశారనుకోండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడికొస్తే ఒక ఆర్డర్‌లో కొడతది చూడండి. ఫస్ట్ ఇది కొట్టుకొని స్పీడ్ పెంచుతున్నాను. అలా ఆర్డర్‌లో కొడతది. సో నాకు బోట్‌నెక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎంతుంది నాకు? ఇదేమో నేను ఎంత ఇచ్చానండి గుర్తుందా? 9 ఇచ్చినట్టున్నాను. ఇప్పుడు మీరు చూస్తే దీని గ్యాప్ 9 ఇచ్చాము దగ్గర దగ్గర. ఎందుకంటే ఇది మనం పెంచాం కదా! కొంచెం విడ్త్ అనేది. ఇదేమో 3.5 వరకు ఇచ్చాను. సో ఇది బోట్‌నెక్ రెడీ అయిపోయింది నాకు. సో ఇప్పుడు నేను సేవ్ చేసుకుంటాను. ఫైల్, సేవ్ యాస్, బోట్‌నెక్. దీన్ని డీఎస్టీలో సేవ్ చేసుకుంటా. ఎక్స్‌పోర్ట్ మిషన్ ఫైల్ botneck.dst. ఇంక సీక్వెన్సింగ్ అయన్నీ మీరు సెకండరీ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు వరకు ఏమన్నా అర్థమైందా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అట్‌లీస్ట్ వాట్ ఈస్ వాట్ అనేది అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా మీ దగ్గర ఉన్న యూనిక్ డిజైన్‌ని బోట్‌నెక్‌లో కన్వర్ట్ చేయాలనుకోండి. మీరేం చేయాలంటే ఇలా నెక్ లైన్స్ డ్రా చేసుకొని ఆ బూటీస్ తీసుకొని అరేంజ్ చేయాలంతే. దానికన్నా బెస్ట్ ఏంటంటే కొత్త డిజైన్ రీక్రియేట్ చేయటం ఈజీ. ఆల్టరేషన్స్ కన్నా. మీకు డిజైనింగ్ వస్తే. ఆల్రెడీ మీరు ఫుల్ కోర్స్ అటెండ్ అయ్యారు కాబట్టి మీకు కొత్త డిజైన్ చేయటం ఈజీ. ఏదైనా సరే రీడిజైన్ చేయాలి. డైరెక్ట్ ఆప్షన్ అయితే లేదు. ఇంకా మీకు ఇంకో టిప్ చెప్పనా? అంటే అంటే మల్టిపుల్ వేస్‌లో ఒక పనైతే చేయొచ్చండి. అది ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు దీన్ని ఈ బోట్ నెక్ ఇది ఉంది గదా! దీన్ని ఇంకో వేలో కూడా చేయొచ్చేమో చూద్దాం. ఇప్పుడు ఇది ఉంది గదా! నేను ఒక లైన్ ఇక్కడి నుంచి ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఓకే. ఎంటర్ ప్రెస్ చేశా. ఇది జస్ట్ లైన్ గదా! నేను రీషేప్‌లోకెళ్ళి ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఒక పాయింట్ పెట్టా. నాకు రిఫరెన్స్ లైన్ చూసుకుందాం సెంటర్ ఎక్కడుందో. సపోజ్ ఇది సెంటర్ అనుకోండి. ఈ పాయింట్స్‌ని ఇక్కడ జరుపుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని ఇలా నిదానంగా లాక్కొస్తా. ఇక్కడి వరకు లాక్కొస్తా. ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్ ఇస్తా. దీని మీద రైట్ క్లిక్ ఇస్తా. చూడండి. బోట్ నెక్ రెడీ అయిపోయింది. కొంచెం మీరు ఇది మేనేజ్ చేసుకోవాలి. అర్థమైందా నేనెలా చేశానో? ఇది కొంచెం మేనేజ్ చేసుకుంటే అయిపోద్ది. ఇది గూడా మీరు రౌండ్ సర్కిల్ అదే ఇది ఎలా పెట్టాలంటే అది లెఫ్ట్ క్లిక్ ఆ! రైట్ క్లిక్ ఇవ్వాలన్నమాట. ఇది మళ్ళీ నేను జెప్తున్నాను. ఇందాక మనం లెఫ్ట్ నెక్ క్లిక్ చే లెఫ్ట్ నెక్ రెడీ చేసుకొని రైట్ నెక్ అంటే లెఫ్ట్ పార్ట్ రెడీ చేసుకొని డూప్లికేట్ చేసుకొని రైట్ పార్ట్ చేశాం గదా! నేనిది మీకెలా చేయాలో చెప్తున్నానంటే సింపుల్‌గా ఒక లైన్ తీసుకోండి అంతే. లైన్ తీసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. ఒక సర్కిల్ పాయింట్ చూసుకోండి. ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. ఎడిట్‌లోకెళ్ళాలి. ఎడిట్‌లోకెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఏమవుతది మనకి అది సర్కిల్ వస్తదనమాట. అంటే కర్వ్ షేప్ వస్తది. మీరిలా చూసుకోండి ఇలా. ఇలా రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి మీకు ఆటోమేటిక్‌గా అది షేప్ వచ్చేస్తది. ఇదొక షేప్ వచ్చింది. ఇంకా మీకు ఎగ్జాక్ట్ కావాలంటే ఇవి సైడ్‌న పెట్టుకోవచ్చు. ఇదొక షేప్ వచ్చేసింది నాకు. బోట్ నెక్ రెడీ అయిపోయింది. బోట్ నెక్ రెడీ అయిపోయింది. ఇదొక బోట్ నెక్ రెడీ చేసేసాను నేను. ఓకే. ఇలా కూడా చేయొచ్చండి.
ఒక్కొక్కళ్ళు ఒక్కో అప్రోచ్ ఫాలో అవుతారు. ఎవరికి ఈజీ ఉంటే అది. నాకు ఇది ఈజీ అనిపించింది. లేదంటే లెఫ్ట్ సైడ్ రెడీ చేసుకొని, రైట్ సైడ్ రెడీ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి తీసుకొని లెఫ్ట్ క్లిక్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి అంటే రీషేప్‌లోకెళ్ళి రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్. ఇప్పుడు దీన్ని ఇలా మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ సైడ్స్ ఏమైనా కావాలనుకోండి ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ కూడా ఒకటి రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకే. ఇలా మేనేజ్ చేసుకోండి. మీకు బోట్ నెక్ అనేది రెడీ అయిపోయింది. అంటే లైన్ రెడీ అయిపోతే రిమైనింగ్ పార్ట్ ఈజీ. ఎందుకంటే దీనికే నేను ఆఫ్‌సెట్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఉంది. దీనికి నంబర్ ఆఫ్ ఆఫ్‌సెట్స్ క్రియేట్ చేయొచ్చు. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్‌లో కూడా చెప్పాను. ఇది కూడా ఓపెన్ షేపే ఇక్కడికెళ్ళొచ్చు. ఇప్పుడు సపోజ్ ప్రతిదానికి 4 ఇద్దాం. ఇప్పుడు నాకు ఎన్ని ఆఫ్‌సెట్స్ కావాలో అన్ని యాడ్ చేసుకోండి. ఎన్ని కలర్స్ కావాలో అన్ని మార్చుకోండి. ఎన్ని టైప్స్ కావాలో అన్ని టైప్స్ ఇవ్వండి. ఇక్కడ మనకి మోటిఫ్ రన్ కావాలా? సాటిన్ కాలమ్ సి కావాలా? ఇది మీ ఇష్టం. సాటిన్ రైజ్డా? ట్రిపుల్ రన్నా? లేదంటే సాటిన్ కాకుండా స్టెమ్ స్టిచ్‌లు ఏమన్నా కావాలా? ఓకే. మోటిఫ్ అంటే మనం డిఫరెంట్ మోటివ్స్ రిపీట్ చేసుకోవచ్చు. సాటిన్ కాలమ్స్. ఇప్పుడు సైడ్ 1 ఇచ్చాను. ఓకే చేశాను. చూడండి ఎన్నొచ్చాయి. ఇది బోట్ నెక్‌లో మనకి ఇన్ని వెరైటీస్ వచ్చాయి. బోట్ నెక్‌లో. మళ్ళీ మోటివ్స్‌లో మీరు ఉన్నదాన్ని మోటిఫ్‌లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికెళ్ళిపోయి మోటిఫ్‌లో కన్వర్ట్ చేసుకోవచ్చు. చూడండి బ్లౌజ్ డిజైనింగ్ అనేది ఎంత ఈజీనో. మీకు ఒకసారి చేయటం వస్తే మీరు మైండ్ అంటే బ్రెయిన్ ఉపయోగిస్తే ఈజీ. క్యాండిల్ పికింగ్, చిల్డ్రన్ సంథింగ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ మోటివ్స్ మీకు నచ్చిన మోటివ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. చిల్డ్రన్, మిస్లీనియస్ సంథింగ్ ఇలా మేనేజ్ చేసుకోవటం. ఓకేనా? స్టెమ్ స్టిచ్‌లో కూడా మీరు సైజ్ అనేది విత్ థిక్‌నెస్ అది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. స్పేసింగ్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. బోట్ నెక్ ఓకేనండి. ఇంకా మీరు ప్రతిదీ ఇంకా విడ్త్‌ని బట్టి, హైట్‌ని బట్టి మీరు ఆ నెక్ లైన్ డ్రా చేసుకోవాలి. దాన్ని బట్టి మీకు డిజైన్ అనేది రెడీ అయిపోద్ది. బోట్ నెక్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ క్వెషన్స్, ఎనీ డౌట్స్? అట్‌లీస్ట్ ఒక ఐడియా వచ్చిందా? వాట్ ఈస్ వాట్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది? ఆ నెక్ లైన్స్ అనేవి ఎలా డ్రా చేయాలనేది వచ్చిందా? ఈ అరేంజ్ టూల్స్ యూజ్ చేసుకుంటే మీకు కొంచెం యాక్యురసీ కూడా వస్తది. ఓకే. అదనమాట సంగతి. సో, ఫైల్ సేవ్ యాస్ బోట్ నెక్ కొంచెం ఓల్డ్ వెర్షన్‌లో సేవ్ చేస్తాను. అప్పుడు మీకు కూడా ఓపెన్ అవుతాయి. మీకు నేనేం చేస్తానంటే, మీకు నేను కొన్ని ఈఎంబీ ఫైల్స్ కూడా ఇస్తా. ఈఎంబీ ఫైల్స్ అంటే ఒరిజినల్ ఫైల్స్ కొన్ని డిజైన్స్‌కి. సో, అవి మీరు ఓపెన్ చేసుకొని ఈ కలర్ ఆబ్జెక్ట్ లిస్ట్‌కెళ్లారనుకోండి మీకు ఐడియా వస్తది. ఆ నెక్ లైన్ అనేది ఎలా డ్రా చేశారు? లేదంటే ఆ బుట్టి ఎలా క్రియేట్ చేశారు? ఏ టూల్ యూజ్ చేశారు? అంటే ఏ ఆబ్జెక్ట్ టైప్ ఏంటిది? ఇవన్నీ మీకు ఐడియా వచ్చేస్తాయి. దానివల్ల మీకు అంటే కొత్త డిజైన్ ఏదైనా చేయాలంటే దాని రిఫరెన్స్ తీసుకొని చేసేయొచ్చు. ఓకేనా? మీకు ఎండ్ ఆఫ్ ద కోర్స్ అయిపోయాక మీకు కొన్ని శాంపిల్ డిజైన్స్ ఒరిజినల్ ఈఎంబీ ఫైల్స్ కూడా ఇస్తాము. అప్పుడు మీరు దాన్ని స్టడీ చేయటానికి యూజ్ అవుతది. ఇప్పుడు మీకు ఇదే డిజైను నాకు కట్ వర్క్‌లో కావాలి. కట్ వర్క్ అంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కట్ వర్క్ అంటే లైన్ కట్ వర్క్‌లో ఉంటది. అంటే మనం కట్ చేసినప్పుడు అది కట్ వర్క్ షేప్‌లో వస్తది. మీకేదన్నా ఒక శాంపిల్ చూపిస్తాను. ఒక ఐడియా వస్తది ఉండండి. కట్ వర్క్‌లో మనకి చాలా ఉన్నాయి డిజైన్స్. కట్ వర్క్ గూడా ట్రెండింగ్ అనమాట. ఏదైనా సరే మనం ఆ లైన్ డ్రా చేసుకొని కింద మనం మేనేజ్ చేసుకుంటే డిజైన్‌లొస్తాయి. ఇది చూడండి సింపుల్ డిజైన్. దీనికి పెద్ద కష్టపడిన అవసరం లేదు. ఇది యాక్చువల్‌గా రీక్రియేట్ చేసిన డిజైన్. ఇది రీక్రియేట్ చేసిన డిజైన్. అంటే ఈ బూటీ ఆల్రెడీ ఉంది. ఈ నెక్ లైన్స్ డ్రా చేసుకొని ఇది యాడ్ చేసి కొత్త డిజైన్ క్రియేట్ చేసాం అంతే. ఓకే. ఇప్పుడు ఈ కట్ వర్క్ గూడా చూడండి ఎలా ఉందంటే ఇది యూ నెక్. ఇదేమో బోట్ నెక్. యూ నెక్, బోట్ నెక్. ఇవి మనం డ్రా చేసుకోవాలనమాట. ఇది రిఫరెన్స్ తీసుకొని డ్రా చేయొచ్చు. లేదంటే మీరు మాన్యువల్‌గా కూడా డ్రా చేయొచ్చు. నేను మాన్యువల్‌గా డ్రా చేస్తాను. తర్వాత మీకు ఏదన్నా ఒక రిఫరెన్స్ తీసుకొని దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది కవర్ చేస్తున్నానండి. బోట్ నెక్‌లోనే మీకు కట్ వర్క్ బోర్డర్ లైన్ ఎలా డ్రా చేయాలో చూపిస్తా.
ఇప్పుడు ఒక రిఫరెన్స్ తీసుకోండి. సపోజ్ మళ్ళీ స్క్రాచ్ నుంచి ఉన్న డిజైన్ మీరు దాని మీద క్లిక్ చేసుకుంటూ చేయడం ఈజీ. అలా చెప్పట్లేదు నేను. ఫస్ట్ నుంచి ఎలా చేయాలో చెప్తున్నాను. సపోజ్ ఒక రిఫరెన్స్ లైన్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇది 9.5 ఇస్తున్నాను విడ్త్. ఇది డీప్ అనేది హైట్ అనేది 3.5 ఇస్తాను. ఓకే. ఇది రెడీ అయిపోయింది. నేను ఇది రెడీ చేస్తాను. కొంచెం సైజ్ పెంచుకుందాం ప్రాక్టీస్‌కి. హైట్ అనేది ఒక 4 ఇంచ్ ఇద్దాం. ఓకే. దీన్ని డూప్లికేట్ చేసి డూప్లికేట్ చేసి దాన్ని ఆఫ్ చేస్తాను. 9.5లో సగం ఎంతండి? 4.25 4.25 ఈ 2 లెఫ్ట్ అలైన్‌మెంట్ ఇద్దాం. ఓకే. అయిపోయింది. ఇప్పుడు నేను ఇందాక చేసినట్టు ఇలా చేయొచ్చు. ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఇచ్చుకొని ఇలా రైట్ క్లిక్ ఇచ్చుకుంటే మనకు ఆ షేప్ వచ్చేలాగా మేనేజ్ చేయొచ్చు కదా! ఇలా ఇచ్చి ఇది ఒక షేప్ వచ్చేసింది. కొంచెం అడ్జస్ట్‌మెంట్ కావాలంటే మీరు ఇక్కడ ఇది రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇచ్చి కొంచెం ఇది మేనేజ్ చేస్తే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. ఓకే. దీన్ని మనం డూప్లికేట్ చేసి మిర్రర్ కాపీ హారిజాంటల్ చేస్తే మనకు వచ్చేస్తది. కాకపోతే ఇది కరెక్ట్‌గా సెంటర్ రాలా. 4.25 మిస్టేక్ అయింది చూడండి. 4.25 ఎంతండి? 8 ½ అవుతుంది కదా! ఇది 4 ½ రావాలి. అది మ్యాథమెటిక్స్ రావాలి మనకి. ఓకే. 2 సెలెక్ట్ చేసి లెఫ్ట్ అలైన్‌మెంట్. సారీ అది కూడా సెలెక్ట్ అయింది. ఓన్లీ ఇదే సెలెక్ట్ చేసి లెఫ్ట్ అలైన్‌మెంట్. ఇప్పుడు డిజైన్ లెఫ్ట్ క్లిక్ ఇస్తున్నాను. సంథింగ్ రైట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్ ఈ దగ్గర పెట్టండి. లెఫ్ట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్. కరెక్ట్‌గా ఒక లెఫ్ట్ సైడ్ పార్ట్ రెడీ అయిపోయింది. కొంచెం రీషేప్‌లోకెళ్ళి మేనేజ్ చేసుకోండి ఇది. షేప్ అనేది మనకి మంచిగా వస్తుందో లేదో చూసుకోండి. ఈ పాయింట్స్ కూడా కంట్రోల్ పట్టుకుంటే ఏమైద్దంటే కరెక్ట్‌గా స్ట్రెయిట్ లైన్ వచ్చేస్తది. ఇలా చేసుకొని మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసుకుంటే మనకి రైట్ నెక్ వచ్చేసింది. సో, ఫుల్ యూ నెక్ వచ్చేస్తదనమాట. ఇదొక అప్రోచ్. ఇంకో అప్రోచ్ ఏంటి? మీరు ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ రీషేప్‌లోకెళ్ళి రైట్ క్లిక్ ఇవ్వండి. దీన్ని ఇలా తెచ్చుకోండి. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇందాక దానికన్నా ఇది పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఓకేనా? అది మీరు షేప్‌ని బట్టి కూడా ఉంటది ఒక్కోసారి. ఓకేనా? సో, ఇప్పుడు మీరు ప్రీవియస్‌ది ఏదుందో అది డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి ఇది ఫిక్స్ చేసుకున్నాను. మీకు ఇంకా కొంచెం ఇది పైకి కావాలంటే పైకిచ్చుకోండి. ఇది బోట్ నెక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నాకు దీన్ని సాటిన్‌లో కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది? నాకు కట్ వర్క్‌లో రావాలిది. నార్మల్ ప్లెయిన్‌కి రాకూడదు. కట్ వర్క్‌లో రావాలంటే నేను ఇలా డ్రా చేసుకోవాలి. అంటే ఒకటి ఇక్కడ ఈ కర్వ్ అనేది ఫస్ట్ రెడీ చేసుకోవాలి. ఈ కర్వ్. ఓకే. ఈ కర్వ్ అనేది రెడీ చేసుకోవాలి మీరు. ఆ కర్వ్‌ని మీరు రిపీట్ చేసుకోవాలి గదా! ఓకే. సో, ఫస్ట్ కర్వ్ అనేది రెడీ చేసుకోవాలి. ఆల్రెడీ అంతకుముందు మనం చూసాము. మోటిఫ్‌లో గూడా ఉంది. ఒకసారి ఇది కంట్రోల్+D అని సారీ కంట్రోల్ D గాదు. దీనికి ఆఫ్‌సెట్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఆఫ్‌సెట్ ఇక్కడికెళ్ళొచ్చు గదా! ఎక్కడుంది ఇది ఆఫ్‌సెట్ ఆప్షను? ఇక్కడ. ఇక్కడ ఆఫ్‌సెట్స్‌లో మరీ ఇన్నొద్దు. ప్రీవియస్‌గా ఎన్ని యాడ్ చేసామో అయి బై డిఫాల్ట్ వస్తాయి. మీరు క్లోజ్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఒక 4 ఎంఎంలో ఒక ఆఫ్‌సెట్‌లో ఒక మోటిఫ్ రన్ అనేది తీసుకుందాం. ఇక్కడ యాక్చువల్‌గా లాస్ట్ టైమ్ మరి మీకు గుర్తుందో లేదో కొన్ని కట్ వర్క్‌లు గూడా యాడ్ చేసాము. కాకపోతే నాకు ఎగ్జాక్ట్‌గా అది ఎక్కడుందో తెలీదు. క్యాండిల్ వికింగు, చిల్డ్రన్ ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి గదా! సో, చిల్డ్రన్‌లో లేదు. క్రాస్‌లో చూద్దాం. క్రాస్‌లో గూడా ఈ డిఫరెంట్ ఉన్నాయి. క్రాస్ వర్క్ ఇది. ఎంబ్లెష్‌మెంట్ ఇది డిఫరెంట్ వస్తుంది. ఓకే. ఇలా మీరు యూజ్ చేసుకొని డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్ అనేవి రెడీ జేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డిఫరెంట్ కలర్స్ వస్తాయి చూడండి. ఎగ్జాక్ట్‌గా దీని మీదే ఇప్పుడు దీన్నేం జేయాలో తెలుసా? ఇదుంది గదా! ఇదుంది గదా! దీన్ని ఫస్టు నార్మల్ ప్లెయిన్ అనుకోండి. తర్వాత దాన్ని డూప్లికేట్ చేసుకొని, దానికి వేరే కలర్ ఇచ్చి, దీనికి నేను మోటిఫ్ అప్లై చేస్తాను. మోటిఫ్‌లో మీకు ఇప్పుడే చూసాం గదా! ఎంప్లేస్‌మెంట్‌లో ఇది అప్లై చేశాననుకోండి. ఇది. మీకు 2 వర్క్స్ వస్తున్నాయి చూడండి.
2 వర్క్స్ వస్తున్నాయి. ఇది కొంచెం మేనేజ్ చేసుకోవాలి మీరు. ఈ సైజ్ అనేది మేనేజ్ చేసుకున్నారనుకోండి పని అయిపోతుంది. విత్ అనేది I2 పెంచుకుంటే మీకు ఒకే దాంట్లో 2 వస్తాయి. ఒకే గంటలో 2 వస్తాయి. 2 కలర్స్ వస్తాయి. లేదంటే దీన్ని ఏం చేయాలంటే దీన్నే డూప్లికేట్ చేసుకొని దీనికి సాటిన్ అప్లై చేశాను. అప్పుడు థిక్నెస్ అనేది పెంచుకొని కలర్స్ అనేవి మార్చుకుంటే మీకు 2 కలర్స్ వస్తాయన్నమాట. దీనికి దీని మీద క్లిక్ చేసి మనం థిక్నెస్ అనేది మార్చుకోవచ్చు, అంటే పెంచుకోవచ్చు. ఓకే, కొని దీని కిందకి దాన్ని పైకి లాగామనుకోండి, అది మనకి ఎలా వస్తుందంటే 2 కలర్స్లో వస్తుంది. ఇక్కడ ఈజీ, Ctrl+X, Ctrl+V. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కొంచెం ఇలా మేనేజ్ చేసుకుంటే అయిపోద్ది. మీకు అప్పుడు ఇది 2 కలర్స్లో వచ్చేస్తుంది అనమాట డిజైన్. కొన్ని మీరు నెక్ లైన్స్ అబ్జర్వ్ చేసే ఉంటారు. కొన్ని ఏంటంటే మనకి వర్క్ మీద బోర్డర్స్ ఏంటంటే మల్టీ కలర్లో వస్తాయి. అలాంటప్పుడు మీరు మోటిఫ్ రెడీ చేసుకొని ఇలా చేసుకున్నారనుకోండి, మీకు ఈజీ అయిపోతుంది. ఇలా చూడండి, అంటే నేను మల్టీ లైన్ బోర్డర్ అనేది రెడీ చేసుకుంటున్నాను. మల్టీ లైన్ బోర్డర్ అనేది నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇలా మేనేజ్ చేయొచ్చు. ఇంక దీనికన్నా ఏదైనా షార్ట్ కట్ ఉంటే చూడండి, లేదంటే మీరు ఆ విత్ ఆఫ్సెట్ విత్ ఇస్తారు కదా, దాన్ని చూసి మేనేజ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు నాకు ఇది మల్టీ లైన్ బోర్డర్ వచ్చింది అనమాట. మల్టీ లైన్ బోర్డర్ అబ్జర్వ్ చేశారా? అలా. ఓకే, మల్టీ కలర్ బోర్డర్ అంటాం. దట్స్ ఓకే. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే దీని చుట్టూ నాకు కావాల్సింది కట్ వర్క్ కదా. సో ఫస్ట్ అసలు కట్ వర్క్ దీన్నే డూప్లికేట్ చేసి దీనికి మనం మోటిఫ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి కట్ వర్క్ ఏ సెట్లో ఉందో చూసుకొని అది అప్లై చేయాలి. ఓకే, ఇక్కడ ఏమైనా ఉందా కట్ వర్క్? అది సంథింగ్ లైన్స్ ఉన్నాయా? ఇది ఉంది, కానీ మరీ సన్నగా ఉంది. చూడండి, ఇది సెట్ అయింది కానీ సన్నగా ఉంది. చూడండి, ఇది సెట్ అయిపోయింది. దీన్ని నేను డూప్లికేట్ చేసుకొని నేను ఇంకేం చేయొచ్చు అంటే, ఓకే, దీనికి నేను సాటిన్ అప్లై చేస్తాను. కాకపోతే సాటిన్ అప్లై చేస్తే రావట్లేదు, ఎందుకంటే ఇది సింగిల్ లైన్ కదా, ఇది వర్కౌట్ అవ్వదు. సో హోమ్ డెకరేషన్ ఇక్కడ ఉన్నట్టుంది కట్ వర్క్ అనేది. ఇది డిఫరెంట్ ప్యాటర్న్స్. ఇది ఒక ప్యాటర్న్ చూడండి. మీరు ఆల్రెడీ 416 సెట్ అవుతుందా? కాకపోతే ఇది ఉల్టా అయిందా? ఇది ఉల్టా అయింది. ఉల్టా అంటే మనకి పైనుంచి రావాలి కదా, కింద ఈ షేప్లో రావాలి. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక మోటిఫ్ మనం రెడీ చేసుకొని ఆ డైరెక్షన్ ఇచ్చుకొని చేసుకోవాలి. దానికన్నా ఇంతకన్నా ఈజీ ఏంటంటే, మనం మాన్యువల్గా పంచింగ్ చేస్తే ఉన్నదాన్ని ఎతుక్కునే బదులు కొత్తదాన్ని మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. అది ఈజీ అయిపోద్ది. ఓకే, ఇది ఉంది కానీ రివర్స్లో ఉంది. ఇది మళ్ళీ మనం ఈ డైరెక్షన్ అనేది మార్చుకోవాల్సి వస్తుంది. ఓకే, దీన్ని రివర్స్లో పంచింగ్ చేయడం ఏదో ఒకటి చేస్తే అయిపోద్ది. బట్ టైం బీయింగ్ ఏంటంటే, అసలు మీకు మాన్యువల్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఇవన్నీ మనకి యూజ్ అవుతాయి. ఎక్కువ ఈ హోమ్ డెకరేషన్లో, ఈ బ్లౌజ్ డిజైన్లో బాగా సెట్ అవుతాయండి. మీరు రెఫర్ చేయండి. అంటే ఇది ఒకటనే కాదు, అన్ని మోటివ్స్ అన్ని మీరు చూస్తూ ఉంటే ఏదో ఒక బ్లౌజ్ నెక్కి, లైన్స్కి ఏదో ఒకటి వాడుతూనే ఉంటారు. జస్ట్ మీరు ఆ నెక్ లైన్ డ్రా చేసుకొని ఆఫ్సెట్స్ పెట్టుకొని ఇలా చేసుకొని డిఫరెంట్ మేనేజ్ చేయొచ్చు. నాకు ఇది ఉంది కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని చుట్టూ దీని రెఫరెన్స్ తీసుకుంటాను నేను. ఇది సెంటర్ లైన్ అనుకోండి, సెంటర్ లైన్ ఇది. ఓకే, సో ఇప్పుడు లెఫ్ట్ పార్ట్ రెడీ చేసుకొని రైట్ పార్ట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ నేను ఇది తీసుకొని నేను మాన్యువల్గా పని చేశాను అనుకోండి, నాకు అంత పర్ఫెక్ట్గా రాదు. ఇది లెఫ్ట్ క్లిక్, ఓకే, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్. సంథింగ్ ఇక్కడ నుంచి జాయింట్ అవ్వాలి కాబట్టి నేను రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఏదో మేనేజ్ చేస్తున్నాను, అయిపోయింది అనుకోండి.
సో ఇప్పుడు నేను డూప్లికేట్ చేస్తాను దీన్ని ఇక్కడ లాక్కొచ్చి దీన్ని కాలమ్స్ అంటే సాటిన్లో కన్వర్ట్ చేసుకొని దీన్ని డూప్లికేట్ చేసుకుంటే నాకు వచ్చేస్తుంది అది. ఓకే, అది రెడీ అయిపోయింది. కాకపోతే ఇక్కడ మైనస్ ఏంటంటే ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ స్టిచ్ ఎఫర్ట్స్లో ల్యాబ్ కార్నర్స్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఇదేంటంటే క్యాప్డ్ కార్నర్స్, ఇదేమో మీటర్ కార్నర్స్ ఇలా ఉన్నాయి. మనకి క్యాప్ కార్నర్స్ సెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూస్తే మనకి ఈవెన్గా లేదు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి స్పేసెస్ అనేవి కరెక్ట్గా ఈవెన్గా లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక దాన్ని రెడీ చేసుకొని దాన్ని రిపీట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా ఒక కట్ వర్క్ స్కాలప్ వర్క్ ఒకటి రెడీ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు రెడీ చేసుకొని దాన్ని మనం రిపీట్ చేద్దాం. లేదంటే మీరు ఉన్నదాన్ని ఓపెన్ చేసుకుని చూడవచ్చు. ఒకసారి ట్రైనింగ్స్లో నేను ఆల్రెడీ కొన్ని మీకు రెడీమేడ్గా ఇద్దామని కొన్ని రెడీ చేసి ఉంచాను. ట్రైనింగ్స్ ఫుల్ కోర్స్ ఆల్ ఫైల్స్. ఓకే, ఈ ఈఎంబి స్టఫ్లోకి వెళ్ళాలి. స్టఫ్లో ఈఎంబీస్లో మీరు చూస్తే ఇవి కొన్ని మనం చేసినాయి, ఇవి అంటే ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు చేసినాయి. సేమ్ ఇది కూడా కట్ వర్కే చూడండి. ఇప్పుడు నేను ఇదే రెప్లికేట్ చేస్తున్నాను. ఇది చూడండి, ఇది సేమ్. దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, ఇది యూనిక్లో కట్ వర్క్ ఉంది. ఓకే, ఇది యూనిక్లో కట్ వర్క్ ఉంది. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇది ఒకటి రెడీ చేసుకున్నాను. ఇది Ctrl+C. ఓకే, ఇక్కడికి వచ్చి Ctrl+V, Ctrl+T. ఇప్పుడు ఇది మనం ఎలా రెడీ చేసాము, దీన్ని 90 డిగ్రీలో ఇద్దాం. ఓకే, ఇది మిర్రర్ వర్టికల్ పెట్టాను. ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను ఇచ్చాను అనుకోండి, ఇది రీషేప్ హెచ్ నొక్కితే మీకు ఇది ఎలా పంచింగ్ చేశానో తెలిసిపోద్ది మనకి. అంటే ఇది నేను కాలం ఏ యూజ్ చేసి దీన్ని ఎలా పంచింగ్ చేశానంటే జస్ట్ ఇలా ఆపోజిట్ సైడ్స్ మనం ప్యారలల్గా పంచింగ్ చేసుకుంటూ వెళ్తాం కదా. ఏదన్నా ఒక రిఫరెన్స్ తీసుకొని ఇలా మీరు పంచింగ్ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇలా చేసుకొని ఎంటర్. దీన్ని కొంచెం లెఫ్ట్ రైట్ చూసుకోండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్ వస్తుంది. ఇలా పంచింగ్ చేశాను. సపోజ్ మనం గ్రిడ్ లైన్స్ తీసుకొని పంచింగ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే ఏదన్నా రెఫరెన్స్ లైన్ తీసుకొని చేయండి, అది ఈజీ అయిపోద్ది. ఏదైనా రెఫరెన్స్ కట్ వర్క్ బోర్డర్ ఒకటి తీసుకొని దాన్ని సైజ్ అడ్జస్ట్మెంట్ తీసుకొని చేయండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. లేదంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఇది తీసుకోండి, ఇది కాలం సి తీసుకొని జస్ట్ ఏదైనా రెఫరెన్స్ తీసుకొని పంచింగ్ చేయండి. ఇలా పంచింగ్ చేస్తే మనకి ఇది రెడీ అయిపోయింది కదా. Ctrl+D రెడీ చేసుకొని తర్వాత మీరు ఇది అప్లై చేయండి, సాటిన్. ఓకే, సాటిన్ అప్లై చేసి థిక్నెస్ పెంచండి. ఇది థిక్నెస్ మనం ఎలా పెంచుతామండి, దీనికి పెంచుకోవచ్చు. ఇలా పెంచాక ఏం చేయాలంటే మనం ఇది జాయింట్ వేసాం అనుకోండి. ఇప్పుడు ఈ రెండు జాయింట్ వేస్తే మనకి జాయింటబుల్గా ఉండాలి. ఇది జాయింటబుల్గా ఉండాలి కదా. Ctrl+D జాయింటబుల్గా ఉండాలి. అంటే మనకి ఇది జాయింట్ వేసినట్టు అంటే కనెక్ట్ అయినట్టు ఉండట్లా, ఒకదాని మీద ఒకటి పెట్టినట్టు ఉంది. కాబట్టి మీరు దీన్ని కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నైఫ్ టూల్ తీసుకొని సపోజ్ నేను ఇలా కట్ చేస్తాను. ఈ పార్ట్ ఒకటి కట్ అయిపోయింది. కట్ అయిందా, అవ్వలేదు. నైఫ్ టూల్ తీసుకొని ఇది కట్ అవ్వట్లేదు, ఇది కట్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేద్దామంటే దీన్ని బేస్ చేసుకొని పంచింగ్ చేద్దాం. కాలం ఏ. ఓకే, ఇక్కడ సపోజ్ నేను ఇలా పంచింగ్ చేస్తున్నా. కాలం ఏ తీసుకున్నాను, రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ ఎంటర్. ఓకే, ఇది అయిపోయింది.
ఇప్పుడు దీన్ని కట్ చేస్తే ఏమైనా పని అయితే అని చూద్దాం. ఇది కట్ అయింది. ఓకే, ఇది కూడా కట్ అయితే అని చూద్దాం. సెలెక్ట్ చేసి కట్ చేద్దాం. కట్ అయింది. ఇప్పుడు నేను సపోజ్ దీన్ని నేను డూప్లికేట్ చేసి యాడ్ చేశాను అనుకోండి, కొంచెం మనకు అది సెట్ అవ్వాలన్నమాట. అలా సెట్ అయ్యేటట్టు మీరు కట్ చేసుకోవాలి. ఓకే, లేదంటే అలా రెడీ చేసుకోవాలి ఇలా. ఓకే, ఇలా రెడీ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎగ్జాక్ట్గా ఫిక్స్ అయిపోద్ది. ఓకే, ఇలా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట, ఎలా అయినా చేసుకోండి. కాకపోతే అది జాయింటబుల్ ఉండాలి. ఇప్పుడు ఇది జాయింటబుల్ ఉంది. ఇప్పుడు నేను డూప్లికేట్ చేశాను అనుకోండి, ఇది కరెక్ట్గా జాయింటబుల్ అవుతుంది. అడగండి సార్ డౌట్. ఇక్కడ లైక్ ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ ఓవర్లాప్ చేస్తే ఆ ఆప్షన్ ఉంటుంది కదా సార్, రిమూవ్ ఓవర్లాప్ అని చెప్పేసి. కూడా వాడుకోవచ్చు. అది ఇంకా మీ ఇష్టం అండి. అంటే మనం క్రియేట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఒక్కోసారి మనకి ఎగ్జాక్ట్‌గా అది ఓవర్‌లాప్ వర్క్ అవుద్దో లేదో తెలీదు. అందుకని మీరు ఇలా జాయింటబుల్ బూటీస్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరన్నట్టు ఈ 2 పెట్టుకొని, ఇక్కడ షేపింగ్ ఓవర్‌లాప్స్‌లో ఇక్కడ ప్లాటినం చూడండి. ప్లాటినం వాడారనుకోండి. ఇప్పుడు చూడండి, ఇది అయిపోయింది. ఇది వచ్చేసింది. ఓకే, మరి ఇటు సైడ్ కూడా రావాలి కదా! అప్పుడు ఏం చేస్తానంటే డూప్లికేట్ చేసి ఇటు కూడా పెట్టుకుంటాను. ఓకే, ఇటు కూడా పెట్టుకొని ఈ 2 సెలెక్ట్ చేసి ప్లాటినం. ఇది సెలెక్ట్ చేయండి, ఇది సెలెక్ట్ చేయండి, ప్లాటినం. ఓకే, ఇది కూడా ఓవర్లాప్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీరు జాయింట్ చేసుకోవచ్చు. ఓకే, అది సెట్ అవ్వట్లేదు చూడండి. 2 వైపులా అవ్వకుండా ఒక సైడ్ అయితే అయిద్దని చూద్దాం. ఒక సైడే కట్ చేసి, ఓకే, ఒక సైడే కట్ చేద్దాం. 2 వైపులా అవ్వకుండా అవుతుందా? ఇది ఒక సైడే కట్ చేశాను. దీన్ని మనం డూప్లికేట్ చేసుకుంటే అయిపోద్ది. అట్లీస్ట్ ఇది బెటర్ కొంచెం. దీన్నే మీరు యారో ఆప్షన్ యూజ్ చేసి మీరు స్కాలప్ వర్క్ కూడా రెడీ చేయొచ్చు. ఓకే, స్కాలప్ వర్క్ కూడా రెడీ చేయొచ్చు. అలా మీకు ఏది ఫ్లెక్సిబుల్ ఉంటుందో అది చూడండి. ఇదే ఒకటే కరెక్ట్ వే అని కాదు. నాకు ఇది బెస్ట్ అనిపించింది. 2 వైపులు నేను జాయింటబుల్‌గా చేసుకొని పంచింగ్ చేసుకున్నాను. అప్పుడు నాకు ఈజీ అనిపించింది. ఇప్పుడు ఇది ఉంది. జస్ట్ ఇక్కడ పైకి కిందకి చేస్తున్నాను. రైట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్. కొంచెం ఇక్కడ హైట్ అనేది పెంచుకుంటున్నాను. మీరు హైట్ అనేది ఈక్వల్ కావాలంటే మేనేజ్ చేసుకోవాలి. రైట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఇస్తాను. ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఇస్తాను. ఎంటర్. ఇలా పంచింగ్ చేసుకున్నా. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఒక్కోసారి అంత పర్ఫెక్ట్‌గా రాకపోవచ్చు. ఓకే, లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ అది చూసుకొని కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే మనకి అవుట్‌పుట్ అనేది మంచిగొస్తది. ఏదైనా సరే ఒక రిఫరెన్స్‌తో డ్రా చేస్తే బాగుంటదనమాట. మన ఓన్‌గా డ్రా చేస్తే డ్రాయింగ్ అంత పర్ఫెక్ట్‌గా రాదు. ఓకే, దీనికి నేను ఫిల్లింగ్ అప్లై చేసుకొని సాటిన్ ఫిల్లింగ్, ఓకే, జీ నొక్కి ఫిల్లింగ్ అప్లై చేసుకొని దీన్ని నేను జాయింట్ చేసుకుంటాను. ఇలా వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇంత కష్టపడిన అవసరం లేదు. నేను జస్ట్ మీకు నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ చెప్తున్నాను. ఇప్పుడు దీనికి నేను సెట్ చేసుకుంటా. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని నేను ఎందుకు కష్టపడుతున్నాను, అలా చేయకూడదు కదా అనొచ్చు. నేను ఇలా చేయను, కాకపోతే నాకు ఒక రిఫరెన్స్ కోసం చేసుకుంటున్నాను అంతే. ఇప్పుడు ఇది ఉంది, దీన్ని స్టిచ్ యాంగిల్ మార్చుకుందాం. దీని డైరెక్షన్ మార్చుకుందాం. జస్ట్ దీని డైరెక్షన్ మార్చుకుంటున్నా. ఇది సెంటర్లో వచ్చేలా చూసుకోండి. ఇలా సెట్ అయ్యేలా పెట్టుకుంటున్నాను. మీరు కొంచెం హైట్ విడ్త్ కూడా చూసుకోండి.
ఇంక ఇది కొంచెం మీరు హెచ్ నొక్కారు, దీని మీద క్లిక్ చేసి హెచ్ నొక్కారు అనుకోండి, ఇది ఆప్షన్ వస్తుంది. ఇంకోసారి నొక్కారు అనుకోండి, 2 టైమ్స్ నొక్కితే మనకి స్టిచ్ యాంగిల్ అంటే డైరెక్షన్ మార్చుకోవచ్చు, ఇలా మార్చుకోవచ్చు. డైరెక్షన్ ఇలా మార్చుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా హెచ్ నొక్కేసి 2 టైమ్స్, సారీ హెచ్ కాదు, దీని మీద 2 సార్లు క్లిక్ చేశారనుకోండి, మనకి ఎంప్టీ స్క్వేర్స్ వస్తున్నాయి కదా, వీటిని మార్చుకోవచ్చు అనమాట. ఇలా నేను ఎందుకు డ్రా చేస్తున్నానంటే నాకు తర్వాత నా ప్రాసెస్ ఈజీ అయిపోద్ది. 2 సార్లు క్లిక్ చేద్దాం, ఇది తీసేద్దాం ఈ లైన్. ఇప్పుడు మళ్ళీ దీన్ని డి అని నొక్కి బూటీస్ కూడా ఇలానే సెట్ చేసుకుంటామండి. ఇప్పుడు కొంచెం డైరెక్షన్ మారుద్దాం, ఇది కూడా ఇంకా తిరగాలి. ఇది సపోజ్ ఇలా ర్యాండమ్గా పెడుతున్నాను, ఇప్పుడు దీన్ని కూడా ఇలా పెడతాను. ఓకే, సరిపోతుంది ఇక్కడ, బట్ స్టిల్ వెళ్దాం. ఇది కొంచెం డైరెక్షన్ మారుద్దాం, దాన్ని టచ్ చేద్దాం, మారుద్దాం, అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఫిక్స్ అవ్వను నేను. ఇప్పుడు దీన్ని నేను ఫిక్స్ అవ్వను, ఇప్పుడు నేను కాలమ్ సి వాడుకుంటా. ఇప్పుడు కాలమ్ సికి వెళ్ళి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటా. లెఫ్ట్ క్లిక్, ఇది రిఫరెన్స్ కోసం పెట్టుకున్నా నేను. లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్. అప్పుడు ఏంటంటే మీకు జాయింట్ వేసేది కరెక్ట్గా జాయింట్ వేసినట్టు అనిపించదు అనమాట. లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్. ఓకే, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఇస్తాను. ఓకే, అయిపోయింది. క్లిక్ చేసా. విత్ ఎంత కావాలో చూసుకోండి. సపోజ్ నేను ఇంత విత్ ఇస్తున్నాను. ఓకే, జీ నొక్కుదాం, స్టిచెస్ జనరేట్ అయినాయి. ఇది నేను పంచింగ్ చేసుకున్నాను. ఇది ఎక్కడ ఉంది? కంట్రోల్ సి, కంట్రోల్ ఎన్, కంట్రోల్ వి, ఇక్కడ తీసుకొస్తున్నాను. ట్రూ వ్యూ ఆన్ చేద్దాం, ఆన్లోనే ఉంది. జీ అంటే స్టిచెస్ జనరేట్ అయినాయి. ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తానంటే క్యాప్ పెడతాను. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా ఉంది ఇది. దీన్ని నేను ఏం చేస్తానంటే మిర్రర్ కాపీ హారిజాంటల్ పెడతాను. అయిపోయింది. చూడండి, నాకు బోట్ నెక్ అనేది రెడీ అయిపోయింది. మీరు ఇది చూస్తే ఇప్పుడు ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఇది ఒకటే ఆబ్జెక్ట్ రావాలంటే ఇక్కడ వెల్డింగ్ చేసేయచ్చు. వెల్డ్ చేస్తే ఒకటే ఆబ్జెక్ట్ అయిపోద్ది. ఓకే, అంటే మనకి ఇది మొత్తం మిక్స్ అయిపోద్ది, కాకపోతే కొంచెం ఓవర్లాప్ అయితేనే వెల్డింగ్ అవుతుంది. ఇప్పుడు నేను రీషేప్లోకి వెళ్ళి ఇక్కడ మేనేజ్ చేయొచ్చు. మీరు ఇన్ కేస్ మనం పంచింగ్ చేసేటప్పుడు ఏదైనా రాంగ్ అయింది అనుకోండి, ఇక్కడ రీషేప్లోకి వెళ్ళి మేనేజ్ చేయండి ఏమవుతుంది అంటే ఓవర్లాప్ అయితేనే వెల్డింగ్ అనేది సింగిల్ ఆబ్జెక్ట్లో కన్వర్ట్ అయింది. ఇప్పుడు వెల్డింగ్ చేస్తాను. ఇప్పుడు సింగిల్ ఆబ్జెక్ట్ అయిపోయింది. చూడండి, సింగిల్ ఆబ్జెక్ట్. ఇది మనకు అంత డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు మీరు రన్ చేసినా కానీ సింగిల్ ఆబ్జెక్ట్ లాగా అయిపోద్ది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు అది రెడీ చేసుకోండి. మన దగ్గర ఆల్రెడీ బుట్టి ఉంది. ఇదే ఎంబ్రాయిడరీ అంటే ఇదే విండోలో మనకి ఈఎంబి ఫైల్ కావాలంటే ఇంపోర్ట్ ఎంబ్రాయిడరీ అని ఆప్షన్ ఉంటుంది. ఈఎంబి కానీ ఏదన్నా డిఎస్టి ఫైల్ అయినా. సో ఇది ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇది బుట్టి. ఈ సైజ్ కూడా కొంచెం చూసుకొని చేసుకోవాలి. ఓకేనా, ఇది 0 నొక్కితే ఇది ఇక్కడ ఎక్కడో ఉంది, ఒకసారి కనిపించదు. మనం ఇలా మేనేజ్ చేసుకోవాల్సింది. ఇప్పుడు సపోజ్ దీనికి ఒక వేరే కలర్ ఇద్దాం. ఇంక ఇది మీరు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇలా పెట్టుకుంటే వెళ్ళిపోతే ఇది మన కట్ వర్క్లో కూడా ఒక డిజైన్ రెడీ అయిపోయింది. చూడండి, కలర్ ఇదే రిపీట్ చేస్తాను. కంట్రోల్ ప్లస్ డి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 4 సెలెక్ట్ చేసి మిర్రర్ కాపీ హారిజాంటల్ అంటాను. ఇప్పుడు సెంటర్ పాయింట్ చూసుకుంటా. ఓకే, సెంటర్ పాయింట్ చూసుకొని సెట్ చేస్తా. అయిపోయింది. షిఫ్ట్ ప్లస్ జి, అరేంజ్ సీక్వెన్స్ బై కలర్. ఓకే,
ఇప్పుడు మీరు సీక్వెన్స్ కావాలంటే Ctrl+X, Ctrl+V, 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 Ctrl+X, Ctrl+V. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూసుకోండి. ఇది మనం వెల్డింగ్ చేయడం వల్ల ఇది సింగిల్ ఆబ్జెక్ట్ అయిపోయింది. అందరూ ఏమనుకుంటారు, ఒకే ఆబ్జెక్ట్ మనం సెట్ చేసాం అనుకుంటారు. కాకపోతే యాక్చువల్గా 2 ఆబ్జెక్ట్స్ని మనం జాయిన్ చేసి వెల్డింగ్ చేసాం. ఇంకోటి ఏంటంటే ఫ్లవర్స్ అనేవి మనం సెట్ చేసుకున్నాం. ఈ సైజు డైరెక్షన్ అనేది మీరు మార్చుకోవాలి. ఫైల్లోకి వెళ్ళి క్యాప్చర్ డిజైన్ బిట్ మ్యాప్, కట్ వర్క్. సారీ, ఇదేంటిదంటే ఫోటో కన్వర్ట్ చేసాము. సేవ్ యాజ్ బోర్డ్ కట్ వర్క్. ఓకే, దీన్ని డిఎస్టి ఫైల్లో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, చూసారా ఇప్పుడు మనకి కట్ వర్క్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. మనం ఇందాక ఇది చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నేను అలా పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు అదొక షేప్ లాగా రావాలని. ఇప్పుడు అలా కాకుండా మీరు ఇలా జాయింట్ చేశారనుకోండి, జాయింట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం మీరు అడ్జస్ట్మెంట్ అంటే మీరు స్టిచ్ యాంగిల్ అది మార్చుకుంటా చేసుకుంటా చేయాలి. ప్రతిదీ అడ్జస్ట్మెంట్ చేయాలి, ఎందుకంటే ఇది కర్వ్ షేప్లో ఉంది కదా. అలా కాకుండా ఇది మనకి స్ట్రైట్ లైన్ అనుకోండి, ఇంకా నేను రీడిజైన్ చేయని అవసరం. స్ట్రైట్ లైన్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు ఇదే డిజైన్ స్కాలప్ వర్క్ కావాలి, శారీ బోర్డర్గా కావాలి. శారీ బోర్డర్గా కావాలంటే ఎలా చేస్తామండి, Ctrl+V. ఇప్పుడు శారీ బోర్డర్ రివర్స్లో ఉంటుంది 90 degrees. ఇది మనకి కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుందాం. ఈ యాంగిల్ మార్చుకుంటున్నాను, దీన్ని డైరెక్షన్ మార్చుకుందాం. ఇప్పుడు స్కాలప్ వర్క్ అంటే ఇది రివర్స్లో ఉంటుంది. నేనేం చేస్తానంటే దీన్ని డూప్లికేట్ తీసుకొని, ఇది స్కాలప్ వర్క్, Ctrl+G అని ఈ రెండు అలైన్మెంట్ సెంటర్లో తీసుకుందాం. అలైన్ సెంటర్. ఓకే, Ctrl+G. ఇప్పుడు చూడండి స్కాలప్ వర్క్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రెడీ చేసేస్తే యారోలోకి వెళ్ళి. ఓకే, నాకు ఎన్ని రిపీట్ అవ్వాలో చూసుకోండి. సపోజ్ నేను కాలమ్స్ రిపీట్ చేస్తాను, అయిపోయింది. స్కాలప్ వర్క్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది. చూడండి, అర్థమవుతుందా. ఇప్పుడు ఎంత ఇంచెస్లో ఉంది, 33 ఉంది. నాకు 33 వద్దు, అంటే కొంతమంది 20/32 సైజ్ ఉంటుంది కదా, అంటే మరీ 32 ఇచ్చినా రాదు. ఇది తీసేద్దాం. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేయండి, 31 ఉంది. ఓకే, దీన్ని ఏం చేస్తానంటే Ctrl+N, Ctrl+V, అరేంజ్ సీక్వెన్స్ బై కలర్. ఓకే, Shift+E. ఇక్కడ నేను సేవ్ చేసుకుంటా, డౌన్లోడ్స్ స్కాలప్ వర్క్ డిఎస్టి ఫైల్, ఈఎంబి ఫైల్ కూడా సేవ్ చేసుకుంటాను. ఫైల్ క్యాప్చర్ డిజైన్ బిట్ మ్యాప్ ఈఎం. ఇది ఫోటో వస్తుంది కదా, ఈ ఫోటో కూడా సేవ్ చేస్తాను. స్కాలప్ 1 అని పెడదాం, సేవ్ చేసుకుందాం. ఫైల్, సేవ్ యాజ్ స్కాలప్. ఇన్ కేస్ మీకు ఇలా మరీ జాయింట్ వద్దనుకోండి, ఇంకా మీరు మాన్యువల్గా పంచింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్టేజ్ రన్ ఏదో తీసుకోండి, ఇది రీవర్క్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్. ఓకే, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్. అంటే ఇది మొత్తం ఒకేలాగా చేయొచ్చు, లేదంటే ఇవన్నిటిని మీరు వెల్డ్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, 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 రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్. మీరు ఏదైనా రిఫరెన్స్ లైన్స్ తీసుకొని డ్రా చేస్తే ఇంకేది అనిపిస్తుంది. ఎంటర్. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే కొంచెం కింద కానీ కాలం సిలో కన్వర్ట్ చేసుకుంటాను. ఇక్కడ ల్యాబ్ కార్నర్స్ పెడతాను, మీకు అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది.
ఓకే. ఇలా కూడా మేనేజ్ చేయొచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక అప్రోచ్ ఫాలో అవుతారు. ఓకేనా? సో, అది మన ఇష్టం అండి. ఇంకా మనం సెట్టింగ్స్‌లో అవి ఇంకా మేనేజ్ చేసుకోవచ్చు. ఈ స్పేసింగు, మీటర్ కార్నర్స్ అయితే మనకి ఇలా వస్తది మీటర్ కార్నర్స్. క్యాప్ కార్నర్స్ అయితే మనకి ఇది వేరే విధంగా వస్తది. క్యాప్ కార్నర్స్ ఇది వస్తది. ఇలా. ఓకే. 2 పెట్టుకోవచ్చు. ఏదో ఒకటే ఆప్షన్ పెట్టుకోవచ్చు. ల్యాప్ కార్నర్స్ ఇలా. మీరు మేనేజ్ చేసే దాన్ని బట్టి ఉంటది. ఓకే. సో, ఒక డిజైన్‌ని మనం మల్టిపుల్ వేస్‌లో చేసాం. అంటే యూ నెక్ చేసాము, బోట్ నెక్ చేసాము. బోట్ నెక్‌లో కూడా మనకి కట్ వర్క్ వచ్చేలా చేసాం. అలానే స్కాలప్ వర్క్ కూడా చేసాం. స్కాలప్ వర్క్ అంటే శారీకి వీళ్ళు వర్క్ చేసి తర్వాత ఏం చేస్తారంటే కట్ చేస్తారనమాట. అది శారీ బోర్డర్ అనేది మంచిగా వస్తది. ఓకే. ఇప్పుడు వరకు డిస్కస్ చేసాం గదా! ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంది గదా! ఈ బుట్టి తెచ్చేసుకొని ఇక్కడ పెట్టేస్తే మనకు ఆ వర్క్ అనేది అయిపోద్ది. ఈ బుట్టి. ఇప్పుడు ఇదే డిజైన్ ఇది ఉంది గదా! కంట్రోల్+D. ఇప్పుడు ఆ బూటీ ఒకటి తెచ్చుకొని కింద పెట్టేసుకుంటే ఒకటొచ్చేస్తది. అలానే లెఫ్ట్‌ని ఫ్రంట్‌న ఒకటి రెడీ జేసుకోవాలి. యూనిక్ ఒకటి రెడీ జేసుకోవాలి. ఇది రిఫరెన్స్ తీసుకొని మనం పంచింగ్ చేస్తే ఇంకా ఈజీ అవుతది. ఇంకిప్పుడు చూడండి D7879 గదా! సో, ఇంపోర్ట్ ఎంబ్రాయిడరీ అని అది మనం రెడీ చేసుకొని ఉంచుకోవాలనమాట. కొంతమందేంటంటే డిజైన్ నాలెడ్జ్ అంటే పంచింగ్ నాలెడ్జ్ లేకపోయినా ఉన్న డిజైన్‌లు కంబైన్ చేసి కొత్త డిజైన్స్ క్రియేట్ చేస్తారు. D7879 ఇది డిజైన్ నంబరు D7859 అది. ఇక్కడికెళ్ళాలి. D7859 ఓకే. ఇప్పుడు ఈ బూటీ తెచ్చుకోవాలి. బూటీ తెచ్చుకొని మీకెక్కడ కావాలో అక్కడ యాడ్ చేసుకోవచ్చు. 0 నొక్కాలి. కంట్రోల్+G డూప్లికేట్. మీకిక్కడ బంచ్ లాగా కావాలనుకోండి ఇక్కడ బంచ్ లాగా పెట్టుకోవచ్చు. ఇదే ఈఎంబీ ఫైల్ అయితే సైజ్ గూడా పెరిగిద్ది. సైజ్ గూడా పెంచుకోవచ్చు. ఓకే. ఇంకా మీరు దీని ప్లేస్‌లో ఇంకా వేరే అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనికే నార్మల్ నెక్ కావాలనుకోండి. దీన్ని తెచ్చేసుకొని కంట్రోల్-V, కంట్రోల్-G, కంట్రోల్+T ఇదొకటి రెడీ అయిపోయింది. ఈ 2 సెలెక్ట్ చేసుకొని అలైన్ సెంటర్ అని పెట్టాలి. ఓకే. ఇలా మనం డిఫరెంట్ రెడీ చేసుకోవచ్చు. ఈ 2 సెలెక్ట్ చేసుకొని పక్కకు వదిలేద్దాం. పక్కన వదిలేద్దాం. ఓకే. ఈ 2 సెలెక్ట్ చేసి ఇక్కడ పెడదాం. సో, ఇప్పుడు మీకు ఎవరన్నా రీడిజైన్ అడిగారనుకోండి, ఇలా చేసుకోవచ్చు. నాకు ఇలా ప్లెయిన్ కావాలి, నాకు కట్ వర్క్‌లో కావాలంటే ఇలా చేసుకో. ఇంక నెక్స్ట్ టైమ్ నుంచి ఇదే మెజర్‌మెంట్ అనుకోండి, దీన్నే రీయూజ్ చేసుకోండి. ప్రతిసారి మీరు క్రియేట్ చేయనవసరం లేదు. ఒక డిజైన్ మీరు పర్ఫెక్ట్‌గా చేసుకున్నారనుకోండి, దాన్నే మీరు రీయూజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఓకే. ఇలా మనం మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇది చూడండి. ఇది గూడా అంతే ఇది కట్ వర్క్‌లో యూనిక్. ఇది మనం డ్రాయింగ్ చేసుకున్నాం ఇది. ఇక్కడ చూస్తే ఇలా పెట్టుకున్నామనమాట. విడ్త్, హైట్, డీప్ అంటే ఇక్కడ ఇది బ్రాడ్, ఇది డీప్ చూసుకొని ఏం చేశాము, దీన్ని గూడా అంతే. ఇలా మనం మాన్యువల్‌గా 1 బై 1 మార్చుకుంటా ఇలా సెట్ చేసుకున్నాం జస్ట్ ఆ లైన్ చుట్టూ. ఫస్ట్ లెఫ్ట్ నెక్ రెడీ చేసుకున్నాం. లెఫ్ట్ నెక్‌ని ఇలా లైన్ రెడీ చేసుకున్నాం అనమాట. ఇలా మాన్యువల్‌గా మనం డూప్లికేట్ చేసుకుంటా ఈ జాయింట్ యేసుకుంటా ఓకే. దీన్ని మేనేజ్ చేసుకుంటా అలా రెడీ చేసుకొని తర్వాత మనం కాలమ్ సీతో పంచింగ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్‌గా 2 టైమ్స్ క్లిక్ చేస్తే నాకు ఆప్షన్ వస్తది. ఏది ఇమేజ్ 2 టైమ్స్ క్లిక్ చేస్తే ఇది డైరెక్షన్ ఆప్షన్ వస్తది. ఇలా మార్చుకోవచ్చు ఇలా. ఇంకోసారి క్లిక్ చేయాలి. ఆ! ఇలా మేనేజ్ చేసుకున్నాం అనుకోండి. అంటే ఇది నా ఇంటెన్షన్ ఏంటంటే ఆ లైన్‌కి టచ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే ఇచ్చామో ఇది ఆ రిఫరెన్స్ లైన్‌కి టచ్ అవ్వకుంటే ఎళ్ళాలి.
అలా వెళ్ళిపోయాక మీరు కాలమ్ తో పంచింగ్ చేసేసారనుకోండి, ఇలా సెట్ చేసుకుంటూ వెళ్ళిపోయాక, ఒకసారి ఇది స్ట్రెయిట్ లైన్ అనుకోండి, ఇక్కడికి వెళ్ళిపోయాక, మీరు దాన్నే యారేలో కూడా వాడుకోవచ్చు ఇక్కడ. దీని మీద క్లిక్ చేసి ఇది ఉంది. ఇంకా కొంచెం మార్చాలి. ఒక్కోసారి యాంగిల్స్ 15 డిగ్రీలో యాంటీ క్లాక్ వస్తుంది కదా, అది కూడా సెట్ అయిపోద్ది. నాకు ఎగ్జాక్ట్ కావాలంటే డిగ్రీ యాడ్ చేయాలి, లేదంటే దీని మీద క్లిక్ చేసుకొని కొంచెం ఇలా మేనేజ్ చేసుకోవాలి. ఓకే, ఇలా మేనేజ్ చేశాక మీరు స్ట్రైట్ లైన్ కావాలనుకోండి, యారే ఆప్షన్కి వెళ్ళిపోయి ఇక్కడ మనకి రోస్ కాకుండా రోస్ రిపీట్ అవ్వాలి, కాలం ఒకటే ఉండాలి, అప్పుడు రోస్ రిపీట్ చేసుకొని ఇలా మీరు మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మేనేజ్ చేసుకొని తర్వాత ఈ డైరెక్షన్ రెండు టచ్ అయ్యేలా చూసుకొని చేసుకోవాలి. తర్వాత మీరు ఏం చేయొచ్చు, దీన్ని కాలం తో పంచింగ్ చేసేస్తే అయిపోతుంది. Ctrl+Z చేస్తున్నాను. డైరెక్ట్ కాలం సి కూడా వాడుకోవచ్చు మీరు, ఇలా వాడేసుకోవచ్చు. రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్. లేదు ఈ జాయింట్ మీకు పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి, అదైనా ఉంచేసుకోవచ్చు. కరెక్ట్గా మీరు కాలం తోనే చేయాలని లేదు. ఓకే, ఇక్కడ రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్. ఇంకా మీకు ఎగ్జాక్ట్ కావాలంటే ఇక్కడ జాయింట్ కూడా ఇది వాడుకోవచ్చు. ఎంటర్. తర్వాత మనకి విత్ ఎంత కావాలో మెన్షన్ చేసుకోండి. ఇది వచ్చేసింది. Ctrl+D డూప్లికేట్, బయటికి లాగుదాం. ఓకే, దీన్ని ఏం చేస్తానంటే జీ అంటే స్టిచెస్ జనరేట్ అవుతాయి. ఇది జాయింటబుల్ అయ్యేలాగా చూసుకోండి. జాయింటబుల్ అయ్యేలాగా కొంచెం మేనేజ్ చేయండి. ఇక్కడ కూడా ఇంకోటి క్లిక్ ఇస్తామనుకోండి, లెఫ్ట్ క్లిక్ ఇస్తే రెండు జాయింట్ అయిపోతాయి అనమాట. కంట్రోల్ పట్టుకొని ఇప్పుడు దీనికి నేను ల్యాబ్ కార్నర్స్ ఇస్తాను, ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. దీనికి నేను మిర్రర్ కాపీ హారిజాంటల్ పెట్టేసి జాయింట్ కొట్టేసాను అనుకోండి, ఇది ఒక షేప్ వచ్చేసింది. ఇది ఒకటి. Ctrl+T డూప్లికేట్, Ctrl+N, సారీ ఇది కాపీ, ఇది సెలెక్ట్ చేయాలి. Ctrl+C, Ctrl+N, Ctrl+V, ఇలా రెడీ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇదన్నమాట సంగతి. ఓకే, ఇలా మీరు ఏదైనా లైన్స్ డ్రా చేసుకోవాలి, అది విత్ హైట్ని మేనేజ్ చేసుకొని తర్వాత మీరు బూటీస్ అరేంజ్ చేసుకున్నారు అనుకోండి, మీకు కావాల్సిన డిజైన్ రెడీ అయిపోతుంది అంతే. ఇక్కడ కూడా చూడండి, జస్ట్ వేరే బూటీస్ అవి అరేంజ్ చేశాను అంతే. ఇది ఒక సింపుల్ కట్ వర్క్, ఈ బూటీస్ అరేంజ్ చేశాను, మేనేజ్ చేశాను. ఓకేనా, ఇది ఇంకా ప్లెయిన్ లైన్ అయితే ఇంకా ఈజీ. ఇప్పుడు సపోజ్ ఇదే వీ నెక్లో కావాలనుకోండి, జస్ట్ ఇలా సెట్ చేసుకోవచ్చు. వీ నెక్ కూడా మనం సైజ్ అనేది పెట్టుకుంటాం. ఓకే, వీ నెక్ కూడా మళ్ళీ నేను రెండు ఒకేసారి చేయను, ఒక లెఫ్ట్ సైడ్ ఒకసారి చేసుకొని రైట్ సైడ్ తర్వాత చేసుకుంటాను. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని నేను కాలమ్ సిలో కన్వర్ట్ చేసుకుందాం. అది సాటిన్లో కన్వర్ట్ అయింది. ఓకే, దీని మీద క్లిక్ చేసుకొని అనేది పెంచుకుంటా 4 mm. ఓకే, ఇప్పుడు దీన్ని నేను మిర్రర్ కాపీ హారిజాంటల్ అన్నాను అనుకోండి, వీనెక్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ మీకు ఏం కావాలో అది ఇమేజ్ ఓపెన్ చేసుకొని ఏదన్నా బుటీ కానీ ఏదన్నా అది ఇక్కడ సెట్ చేసుకుంటే నాకు ఆ వీనెక్లో కూడా డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం యూజ్ చేసిన బుట్టి ఏంటిది అది? ఓకే, EMB డిజైన్స్ ఫోల్డర్, బ్లౌజ్ EMB1. నేను బై మిస్టేక్ ఇది క్లిక్ చేసి ఇంపోర్ట్ గ్రాఫిక్స్ కాదు, ఇంపోర్ట్ ఎంబ్రాయిడరీ క్లిక్ చేయాలి. అప్పుడు మనకి డౌన్లోడ్స్లో ఈ EMBలో మనకి స్టిచ్ ఫైల్స్, EMB ఫైల్స్ అన్నీ కనిపిస్తాయి, అది ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది కూడా అంతే, మీరు ఇక్కడ ఇది సెట్ చేసుకోవటం.
ఇలా సెట్ చేసుకుంటే నేను అంటే సింగిల్ లైన్ డ్రా చేశాను. ఒక్కోసారి ఏంటంటే మల్టిపుల్ లైన్స్ ఉంటాయి. ఓకే. ఆఫ్‌సెట్స్ ఉంటాయి. మోటివ్స్ ఉంటాయి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉంటది. ఓకే. వన్ బై వన్ ఆల్టర్‌నేటివ్ బూటీస్ ఉంటాయి. ఇలా ఉంటాయన్నమాట. మీరు ఇలా రిఫరెన్స్‌తో డ్రా చేసుకొని చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇది చూసుకోండి. ఈ లైన్ టచ్ అవుతుందో లేదో చూసుకోండి. మీకు కావాలంటే ఒక ఆఫ్‌సెట్ క్రియేట్ చేసి దానికి టచ్ అయ్యేలాగా చూసుకోవచ్చనమాట. ఇప్పుడు దీనికి ఇంకో ఆఫ్‌సెట్ క్రియేట్ చేసి దీనికి ఒక జస్ట్ ఒక 2 ఎంఎంలో ఆఫ్‌సెట్ రెడీ చేసి పెట్టేసుకొని దీనికి టచ్ అయ్యేలాగా చేశారనుకోండి. అప్పుడు మనకి డిఫరెన్స్ అనేది ఎగ్జాక్ట్‌గా వస్తది. దీనికి 2 ఎంఎం కాకుండా ఆఫ్‌సెట్ ఒక 5 ఎంఎంలో క్రియేట్ చేసి పెడదాం. ఓకే. ఇప్పుడు మీరు ప్రతిదీ దీన్ని టచ్ అయ్యేలా పెట్టారనుకోండి. అప్పుడు ఆ లైన్‌కి ఈక్వల్ డిస్టెన్స్‌లో వస్తదనమాట. ఇది జస్ట్ రిఫరెన్స్ కోసం నేను పెట్టుకుంటున్నాను. తర్వాత అది డిలీట్ చేసేస్తా. ఓకే. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇది డిలీట్ చేసేసుకుంటా. ఓకే. ఇది కూడా డిలీట్ చేసేస్తా. ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇది స్పేస్ అనేది చూసుకొని పెట్టుకోండి. ఓకేనా? మరీ ఎక్కువ, తక్కువ ఉండకుండా పెట్టుకోవాలి. దీనికి ఇంకో ఆప్షన్ గూడా ఉంది. ఆప్షన్ ఏంటంటే చెప్తాను. అంటే ఇంకా అది మనకి ఆటోమేటిక్‌గా అర్థమయ్యేలా చెప్తాను నేను. ఓకే. ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేసుకొని అంటే మిర్రర్ కాపీ హారిజాంటల్ అంటే మనకి వి నెక్ అనేది రెడీ అయిపోద్ది. ఇది వి నెక్ అనేది రెడీ అయిపోయింది. ఓకేనా? వి నెక్ రెడీ చేసేటప్పుడు కూడా ఇక్కడ బ్రాడ్, డీప్ ఎంత కావాలో చూసుకొని చేసుకోవాలి. కిడ్ డిజైన్ అయినా అంతేనండి. కిడ్‌కైనా అంతే మనం జస్ట్ ఆ బ్రాడ్, డీప్ చూసుకొని ఆ లైన్స్ డ్రా చేసుకొని దాని చుట్టూ పెట్టుకోవటమే. ఓకే. ఇప్పుడు ఈ వి నెక్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను దీనికొక షార్ట్‌కట్ ఒకటి ఆలోచించాను. అది వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇదొక లైన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ దీన్ని నేను హారిజాంటల్‌గా సెట్ చేసుకుంటా. సపోజ్ హెచ్ నొక్కేసి స్ట్రెయిట్ లైన్ పెట్టేసుకుంటున్నా. కంట్రోల్ కొట్టుకుంటే మన స్ట్రెయిట్ లైన్ వస్తది. ఓకే. ఇప్పుడు ఇదొక బుట్టి తీసుకుంటున్నాను. కంట్రోల్ డి డ్రాగ్ అండ్ డ్రాప్. నేను హారిజాంటల్‌గా సెట్ చేసుకొని దాన్ని తర్వాత నేను యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను మిర్రర్ కాపీ హారిజాంటల్ అది యారేలోకెళ్తా. నాకిదొద్దు. అంటే నాకు కాలమ్స్ పెరగాలి. ఓకే. కాలమ్స్ పెరిగినాయనుకోండి. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే గ్రూప్ చేసి ఇప్పుడు దీన్ని వి నెక్‌లోకి తీసుకెళ్తా. కంట్రోల్ డి డూప్లికేట్ చేసుకొని ఓకే. దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డైరెక్షన్ మార్చుకుంటా. అప్పుడేంటంటే నాకు స్పేస్ అనేది ఈక్వల్‌గా వస్తది ఇది స్పేస్ అనేది. అర్థమవుతుందా? స్పేస్ అనేది ఈక్వల్‌గా వస్తది. దీన్ని నేను మళ్ళీ మిర్రర్ కాపీ హారిజాంటల్ చేసుకుంటా. ఇలా వస్తది. కాకపోతే మనకి ఇది మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. ఇది ఒక్కోసారి సెట్ అవ్వదు. ఓకే. ఇది సెట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది గదా! అప్పుడు మనం రీషేప్‌లోకెళ్ళి ఇలా మేనేజ్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని గూడా మేనేజ్ చేసుకోవాలి. అప్పుడు మోటిఫ్ వర్క్ అవుతది గానీ ఇది వర్కౌట్ అవ్వట్లేదు. అంటే కొన్ని సెట్ అవుతాయి. కొన్ని సెట్ అవ్వవు. కొంచెం యాంగిల్ అనేది మేనేజ్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఐ థింక్ మీకొక ఐడియా వచ్చుంటది. ఓకే. బోట్ నెక్, కట్ వర్క్, యూ నెక్, వి నెక్ ఏదైనా సరే మనం ఒక రిఫరెన్స్ తీసుకొని డిజైన్ రెడీ చేసుకోవటమే. ఓకే. ఇప్పుడు దీనికే నేనేం జేస్తానంటే ఇది వి నెక్ ఉంది గదా! ఇప్పుడు ఒక యూజర్ డిఫైన్డ్ మోటిఫ్ అనేది తీసుకుందాం. ఒక 5 మినిట్స్‌లో నేను క్లాస్ క్లోజ్ చేస్తాను. అంటే ఒక ఫ్లోలో ఎళ్ళిపోయామనుకోండి మీకన్నీ అర్థమవుతాయని అంతే. ఇప్పుడు ఇది ఉంది గదా! మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని నేను మోటిఫ్‌లో జేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మోటిఫ్‌లో వెళ్తే ఆహ్, మోటిఫ్‌లో మనకి యూజర్ డిఫైన్‌లో చాలా ఉన్నాయి ఇలా. ఓకే. యూజర్ డిఫైన్‌లో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇయన్నీ యూజర్ డిఫైన్డ్ మోటివ్స్. ఓకే.
నేను ఒకటి మోటిఫ్ రెడీ చేసుకున్నాను. ఇదొక మోటిఫ్ చూడండి, ఇది కూడా బ్లౌజ్ డిజైన్. ఇది బ్లౌజ్ డిజైన్, ఇది ఒక మోటిఫ్ రెడీ చేసుకున్నా. ఇప్పుడు ఇది కుర్తీ లేదంటే దేనికన్నా నెక్ లైన్స్ కి ఇది బాగుంటది. దీన్ని నేను హారిజాంటల్ చేసుకొని ఒక వీ నెక్ అనేది రెడీ చేసుకున్నాను. చూడండి, ఇవన్నీ నేను చేసుకున్న మోటివ్స్. Ctrl+D. దీనికే జస్ట్ ఇది డాటెడ్ అనుకోండి, డాటెడ్. ఇది బూటీ 3, ఇది ఒక ఫ్లవర్. ఇంకా మీరు చూస్తే ఇంకో మోటివ్ నేను ట్రై ఇంకోటి చూడండి, కట్ వర్క్ లో కూడా ఇలా ఉన్నాయి. ఇది మనకి యాంగిల్ చూడండి. ఇందాక వరకు నేను కష్టపడ్డాను కదా, నేనేం చేసుకున్నానంటే ఒకటి ఏదైతే మనం కర్వ్ షేప్ ఉందో దాన్ని మోటిఫ్ లో కన్వర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది మోటిఫ్ లో వచ్చింది చూడండి. మోటిఫ్ లో మీరు కావాలంటే మళ్ళీ దీని సైజు స్పేస్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇది ఒక మోటిఫ్ లో చేసుకొని దీన్ని మళ్ళీ మనం షేప్ డ్రా చేసుకొని దానికి అప్లై చేసుకోవచ్చు. రెడీ అయిపోయింది చూడండి, రెడీ అయిపోయింది. అర్థమవుతుందా? దీన్నే బోట్ వర్క్ కావాలనుకోండి, సపోజ్ బోట్ వర్క్. ఈరోజు క్లాస్ చాలా ఇంపార్టెంట్, నేను చాలా కవర్ చేస్తున్నాను. సో లక్కీగా ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి బాగా యూస్ఫుల్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇది కాలమ్ సి అనుకుందాం. సాటిన్ కాలం, సాటిన్ అప్లై చేశాను. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి రీషేప్ లోకి వెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తున్నాను. సపోజ్ ఇది సెంటర్ పాయింట్ అనుకోండి, ఇలా వచ్చింది అనుకోండి. ఇప్పుడు దీనికి నేను అది అప్లై చేయొచ్చు. ఇది మోటిఫ్ లోకి వెళ్ళి, మోటిఫ్ ఎక్కడ ఉందబ్బా, మోటిఫ్ లోకి వెళ్ళి ఇక్కడ మనం ఆరోహి బ్యాచ్ లెవెల్లో నేను ఇది ఒకటి కట్ వర్క్ 2 అనేది రెడీ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి వచ్చేసింది, కాకపోతే స్పేస్ అనేది మరీ దూరం అయిపోయింది. దగ్గర పెట్టుకున్నాను అనుకోండి, అది మనకి జాయింట్ వచ్చేస్తుంది. సో ఇలా డ్రా చేసుకొని తర్వాత దీనిపైన కావాలంటే కాంప్లెక్స్ అది కాలమ్ సితో డ్రా చేసుకోవచ్చు. చూడండి, నేను ఎగ్జాక్ట్గా ఎంత తక్కువ టైంలో చేసేసుకున్నాను చూడండి. అర్థమవుతుందా? ఇది ఒకటి కట్ వర్క్ వచ్చేసింది నాకు, నేను ఎక్కువ కష్టపడిన అవసరం లేదు, ఇది వచ్చేసింది. అలానే ఒక లైన్ డ్రా చేసుకొని ఎస్కేప్ లైన్ డ్రా చేసుకొని దీనికి మళ్ళీ ఇది కట్ వర్క్ ఇచ్చుకోవచ్చు. నేను మోటిఫ్ రన్లో ఆరోహి బ్యాచ్ 11లో ఈ కట్ వర్క్ ఇచ్చుకోవచ్చు. చూడండి, స్పేసింగ్ అనేది తగ్గించుకుంటారు, ఇలా మేనేజ్ చేసుకోవచ్చు. 0.9897 సంథింగ్ మేనేజ్ చేసుకోవచ్చు. ఇలా కూడా అయిపోయింది. ఇది నేను డైరెక్షన్ మార్చుకుంటాను. మీరు చాలా వేస్లో చేయొచ్చండి వర్క్ని. ఇప్పుడు ఇది ఉంది ఒక డిజైన్ సంథింగ్, ఇది ఉంది కదా, ఇది మనం ఏదైనా ఒకటి డ్రా చేసుకుందాం అనుకోండి. యూనెక్ ఉందనుకోండి, ఇప్పుడు ఇది యూనెక్ ఉంది. ఓకే, ఇది యూనెక్ నెక్ లైన్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం మోటిఫ్లో దానికి కన్వర్ట్ చేసుకోవచ్చు అని చూద్దాం. మోటిఫ్లో ఆరోహి బ్యాచ్ 11 ఇది అప్లై చేశాను. ఓకే, ఇప్పుడు లాస్ట్ మోటిఫ్ తీసేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు మోటిఫ్లో కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. ఆ సెట్టింగ్స్ వల్ల అంటే మనకు సెట్టింగ్స్లో మనకి లాస్ట్ మోటిఫ్ తీసేయచ్చు, లేదంటే రీషేప్లోకి వెళ్ళి ఇక్కడ ఇది అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. రెండు మోటిఫ్లు ఎందుకు వచ్చాయి, ఇది కదా మనకు కావాల్సింది. ఓకే, అయినట్టుంది, ఇది అవసరం లేదు మనకి. సపోజ్ ఇది ఒకటి తీసుకున్నాను, డూప్లికేట్ 2. ఇప్పుడు దానికి మోటిఫ్ అప్లై చేస్తా. అంటే ప్రతిదాన్ని మోటిఫ్లో అని కాదు, నేను జస్ట్ చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఆరోహి బ్యాచ్ 11 ఇది అప్లై చేసేసాను. కానీ ఇది డైరెక్షన్ మారింది కాబట్టి నాకు రావట్లేదు. దీన్ని లెఫ్ట్ క్లిక్తోనే చేయాలి. ఓకే, Ctrl+D, మిర్రర్ కాపీ హారిజాంటల్ లెఫ్ట్.
if Arohi batch 11, I think something wrong. 2 రాకూడదు. ఇప్పుడు వచ్చింది కదా, దీన్ని హెచ్ నొక్కేసి దీన్ని మేనేజ్ చేయాలి మనం. ఇది ఈ పాయింట్స్ని మేనేజ్ చేయాలి. ఇలా మేనేజ్ చేసుకొని దీన్ని డూప్లికేట్ చేయొచ్చు అనమాట. అన్గ్రూప్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని మీరు మిర్రర్ కాపీ హారిజాంటల్లో మేనేజ్ చేసేయచ్చు. ఇలా అంటే జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఓకే, మళ్ళీ రీషేప్ ఏదైనా చేసుకోవచ్చు, అది సెకండరీ అనమాట. సో మనకి మోటిఫ్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవి వాడుకోవచ్చు. ఓకేనా? సో ఇంకొకటి ఉంది, అది కూడా వాడేసుకొని తర్వాత మనం క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఆరోహి బ్యాచ్ సెట్ 1లో నేను ఒకటి ఇది రెడీ చేసుకున్నాను చూడండి. ఇది బాగా యూజ్ అయింది. ఇది కాలర్ నెక్, కానీ ఇది ఒక బుటీ క్రియేట్ చేసుకున్నాను. ఆ బుటీ చూడండి ఎంత బాగా వస్తుంది వర్క్. Ctrl+X, Ctrl+N, Ctrl+V. ఇది ఒక బూటీ క్రియేట్ చేసుకున్నాను నేను. మీరు సైజు, విత్, హైట్, సైజ్, స్పేసింగ్ అనేది మార్చుకోండి, పెంచుకోండి, మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ మిర్రర్ కాపీ హారిజాంటల్ చేస్తే వీనెక్ వస్తుంది. మీరు ఇక్కడ మధ్య కాడ కొంచెం మేనేజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ కావాలంటే ఇంకో బుటీ ఒకటి యాడ్ చేయండి. మాన్యువల్గా ఇంకో బుట్టి పెట్టేశారనుకోండి, ఇవే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇదే నాకు యూనెక్ లో కూడా కావాలనుకోండి, ఇప్పుడు బోట్ నెక్ లో కావాలనుకోండి, Ctrl+D. ఇదే బోట్ నెక్ లో కావాలంటే మోటివ్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఆరోహి సెట్ 1లో ఇది యాడ్ చేస్తే అయిపోయింది. చూడండి, ఇదేమో మ్యాంగో వస్తుంది, ఇదేమో బూటీ వస్తుంది, ఇదేమో న్యూ వన్, ఇది డైరెక్షన్ వేరు, స్పేస్ ఉంది, ఇది వేరు. ఓకే, ఇలా మీరు మల్టిపుల్ డిజైన్స్ క్రియేట్ చేయొచ్చు, మల్టిపుల్ షేప్స్లో. మీరు దీన్ని ఆఫ్సెట్లో పెట్టుకొని ఆఫ్సెట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని విత్ ఎంత ఉంది అంటే 0.699 ఉంది కదా. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని మనం ఆఫ్సెట్ క్రియేట్ చేద్దాం. 0.699 కదా, సపోజ్ 0.7 ఇంచెస్లో మోటిఫ్ రన్ క్రియేట్ చేసి ఇదేమవుతుందంటే డైరెక్షన్ పై దానికి వెళ్తుంది కదా, కింద దానికి రావాలి. సైట్ సపోజ్ 0.5 ఇంచెస్ ఇచ్చాను అనుకోండి, పైకి వెళ్తుందంటే కిందకి రావాలి కదా, సైడ్ 1, సైడ్ 2. ఇప్పుడు దీనికి నేను ఆ మోటిఫ్ ఇస్తాను, నేను ఆరోహి సెట్ 1లో ఉన్న మోటిఫ్ ఇస్తున్నాను, ఇది ఇచ్చేసాను చూడండి. సో డిజైన్ అనేది రెడీ అయిపోయింది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఈ బుట్టి మీరు మోటిఫ్ ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ చెప్పాను. ఆ బుట్టి రెడీ చేసుకోవటం, డిజైన్ రెడీ చేసుకోవటం, అబ్జర్వ్ చేసుకోవటం అంటే చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు ఇదే దీన్ని యూనెక్కి అప్లై చేయొచ్చు, వీనెక్కి అప్లై చేయొచ్చు, కట్ వర్క్ అప్లై చేయొచ్చు, దేనికైనా మీరు డ్రా చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుందండి? సో ఇదే నేను మోటిఫ్లో మోటిఫ్ దీని మీద డబుల్ క్లిక్ చేసి ఆరోహి సెట్ 1 ఇది అప్లై చేసి, అప్లై అయింది లేనిది నాకు అప్లై అయిపోయింది. ఇలా చేసుకోవచ్చు. ఓకే, ఎల్లోకి హెచ్. మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ క్రియేట్ అంటే కాదు, కొంచెం మనం
టైం స్పెండ్ చేస్తే ఏదైనా ఈజీనే మనకి. ఏదైనా ఈజీనే. కొంచెం ఇంకా మనం కామన్ సెన్స్ అప్లై చేసుకొని మీకు ఏది బెస్ట్ అనుకుంటే అది తీసుకోవాలి. మల్టిపుల్ వేస్ ఉన్నాయండి. ఒక్కో దానికి ఒక్కో వే ఉంది. ఓకేనా? సో, ఇంక మీరు ఇంక నెక్స్ట్ లెవెల్‌కి మీరు మీ బ్రెయిన్ యూజ్ చేసి చేయాలన్నమాట. ప్రతిదీ నేను చెప్పాలంటే అన్నీ అవ్వదు. ఓకేనా? మీకేంటంటే ఒక ఐడియా ఇస్తాను. ఇలా గూడా చేయొచ్చని. ఒక 2, 3 వేస్ నేను ఆల్రెడీ చెప్పాను. మీకింక బెస్ట్ వే ఉంటే అది ఫాలో అవ్వండి. కరెక్ట్‌గా ఇదే చేయాలని లేదు. ఓకేనా? మీకు ఎండ్ ఆఫ్ ద డిజైన్ ఏంటంటే అది పర్ఫెక్ట్‌గా కొంచెం మంచిగా రావాలి, క్వాలిటీ ఉండాలి. కాకపోతే డిజైనర్‌గా మనం ఏం ఆలోచించాలంటే తక్కువ టైంలో మనం ఎంత పర్ఫెక్ట్‌గా డిజైన్ చేయగలుగుతామో ఈజీ వే చూడాలి. ఈజీ వే, బెస్ట్ వే. ఇవన్నీ చూసుకోవాలి. మీకు ఈరోజు నేను నంబర్ ఆఫ్ వేస్ చెప్పాను. బోట్ నెక్‌లో గూడా ఒక 2 వెరైటీస్‌లో ఎలా చేయాలి. లెఫ్ట్ పార్ట్ రెడీ చేసుకొని రైట్ పార్ట్ లేదంటే లైన్ డ్రా చేసుకొని కిందకి డ్రా చేసుకోవాలి. ఈ కట్ వర్క్ అనేది మనం ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా డ్రా చేసుకోవాలి రిఫరెన్స్, స్కాలోప్ వర్క్ ఎలా చేయాలి, ఇప్పుడేదైనా బుటీ ఎలా అరేంజ్ చేయాలి, ఈ మోటివ్స్‌ని మనం ఎలా రీయూజ్ చేసుకోవాలి. ఇవన్నీ మీకు నేను చెప్పాను. ఇప్పుడు మీరింక చేయాల్సిందేంటంటే ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ అయిపోతారు అంతే. ఇంక అంతకు మించి ఏం లేదు. అర్థమవుతుందండి? ఓకే. ఐ థింక్ వి ఆర్ గుడ్ ఫర్ టుడే. ఐ థింక్ నేను ఈరోజు ఎక్కువ టైం తీసుకున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. కొంచెం ఈ ప్రాక్టీస్ చేయండి. ఓకే. రేపు కూడా కొంచెం ఏమన్నా పెండింగ్ టాపిక్స్ ఉంటే కవర్ చేస్తాను. కొంతమంది ఈ ఫ్లవర్ వర్క్స్ ఎలా చేయాలని గూడా అడుగుతున్నారు గదా! అవి గూడా చెప్తాను. కొన్ని నా దగ్గర రెడీమేడ్ డిజైన్స్ ఉన్నాయి గదా! ఈఎంబీ ఫైల్స్ ఓపెన్ చేసి ఈజీగా చెప్పేస్తాను. మీకు కొన్ని ఫైల్స్ కూడా ఉన్నాయి. అవి గూడా పంపిస్తాను. డోంట్ వర్రీ. సో, ఈరోజైతే నేను మాక్సిమం బ్లౌజ్ డిజైన్‌లో మనకి నంబర్ ఆఫ్ వెరైటీస్‌లో డిజైన్స్ ఎలా చేయాలో చెప్పాను. సో, రిమైనింగ్ ఏదైనా సరే మీరు ఆ షేప్ విడ్త్, హైట్‌ని బట్టి ఆ షేప్ అనేది డ్రా చేసుకొని బుటీస్ అవి మేనేజ్ చేసుకోవడమేనండి. ఇంక అంతకు మించి ఏం లేదు. ఓకేనా? ఒక ఐడియా వచ్చింది గదా ఈరోజు. So we are good for today. Thanks for your time. Take care. See you.